మలచుకో. ఎంత బ్యూటిఫుల్ గా ఉంది చూడండి. అంటే నచికేతుకు ఎంతైతే సంకల్ప శక్తి ఉందో ఆ స్టేజ్ కు మనం వెళ్ళాలట. ఆ రాసే వాళ్ళ లిరిక్స్ ఎంత బాగా రాస్తారో అసలు అర్థం కాదు. ప్రతి నెల మాకు కొత్త పాట వస్తుందన్నమాట. నచికేతు సంకల్ప శక్తి స్మరించుకో, భారతిని నవనందనమ్ముగా మలచుకో. చాలా బ్యూటిఫుల్ గా ఉంది. ఎనీవే ప్రారంభించుకుందాం. అంతరాయతి మిరోపశాంతయే శాంత పావనమచించ వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః వసుదేవసుతం దేవం కంసచాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణౌ వందే జగద్గురుం. శ్రీకృష్ణౌ వందే జగద్గురుం. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. మాతృదేవో భవ. భగవద్బంధువులకు, ఆత్మస్వరూపులకు, సత్యాన్వేషులకు స్వాగతం, సుస్వాగతం. పరమ పవిత్రమైనటువంటి మార్గశిర మాసంలో వినబడతలేదు సార్. సౌండ్ వస్తలేదు సార్, స్ట్రక్ అయింది, కట్ అయినట్టుంది. వీడియో స్ట్రక్ అయింది, వాయిస్ స్ట్రక్. ఇప్పుడు ఎలా ఉంది? ఓకే బాగుంది సార్. సార్, బాగుందండి. బాగుంది. ఎన్నో గొప్ప విషయాలు తెలుసుకుంటున్నాం. అన్ని కూడా సమన్వయం చేసుకుంటూ చక్కగా తెలుసుకుంటున్నాం. విష్ణువు గురించి తెలుసుకుంటున్నాం. విష్ణువు అంటే భగవంతుడు, సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి ఆ భగవంతుడు. ఆయన వాయువాహనుడు అనేటటువంటి విషయాన్ని మనము చాలా బాగా తెలుసుకుంటున్నాం. ఈ వాహములు ఇవేవైతే మనకు వాయువుల నుంచి వాహముల వరకు మనము గత వారం నేర్చుకున్నాం. వాహములలో కొన్ని నేర్చుకున్నాం, ఆ మిగిలినవి కొన్ని కూడా ఇవాళ నేర్చుకుందాం. ఆ మిగిలిపోయినటువంటి 3 వివాహము, పరావాహము, పరివాహము అని చెప్పేసి 3 అన్నమాట. అంతవరకు కూడా మనం ఏం చేసాము? జీర్ణక్రియని లోపలికి తీసుకున్నాము, దాన్ని ప్రాపర్ గా డిస్ట్రిబ్యూట్ చేసాము. తర్వాత ఎంత ఇవ్వాలో అంత తెచ్చుకున్నాము. అంటే ఒక దగ్గర నుంచి మరొక దగ్గరికి అనుసరించి వెళ్ళేటటువంటి వాహము. సంవాహము ఎంత సమంగా, అంటే ఏ శరీరానికి ఏ కణానికి ఎంతగా ఇవ్వాలి అనే దాన్ని సంవాహము అని చెప్పి తెలుసుకున్నాము. ఆవాహము అంటే లోపలికి స్వీకరించేదని చెప్పేసి దాన్ని ముందుకు తీసుకెళ్లేదాన్ని ప్రవాహము. సో ఆవాహము, ప్రవాహము, అనువాహము, సంవాహము అనేటటువంటి 4 రకాల వాహములని గత వారం తెలుసుకున్నాం. ఈసారి వివాహము, పరావాహము, పరివాహము అనేటటువంటివి. ఈ వివాహము అనేటటువంటిది ఏం చేస్తుందంటే చెడుని వేరు చేస్తుంది. అంటే ఆహారం లోపల పోషకాలు ఏమున్నాయి, పోషకాలు కానివి ఏమున్నాయి, ఆ రెండింటినీ కూడా గుర్తించి వాటిని వేరు చేస్తుంది. కొన్ని మనకు శరీరానికి ఉపయోగపడతాయి, కొన్ని ఉపయోగపడవు. వ్యాధవి అంటే రక్తాలని ఫిల్టర్ చేయడము, అందులోపల ఉన్న మలినాలన్నింటినీ పోగొట్టడము, అంటే కాలేయం కావచ్చు, మూత్రపిండాలు కావచ్చు, ఇవన్నీ ఏ విధంగానైతే అనవసరమైనటువంటి విషయాలను ఫిల్టర్ చేస్తాయో ఆ ఫిల్టర్ చేసేదాన్ని వివాహము అంటారు అనమాట. వివాహము అంటే మనం పెళ్లి అని అనుకోకుండా వాహకములు అని చెప్పి గుర్తుంచుకోండి. ఇవన్నీ వాహకములు అంటే వెహికల్స్ అని చెప్పి గుర్తుంచుకోండి. ఇది మనకు ఉపయోగపడడానికి మనకేంటంటే ఇది లోపల అపాన వాయువు, మళ్ళీ నాగకూర్మ వాయువులు బాగా ఉపయోగపడతాయి అన్నమాట. సో ఈ నాగకూర్మాలు కూడా మనకు కళ్ళల్లోంచి, ముక్కుల్లోంచి వచ్చేటటువంటి చెడునంతా కూడా విసర్జించడానికి ఉపయోగిస్తూ చెడును బాగా ఇవి చేస్తాయన్నమాట. ఈ పై భాగంలో నాగకూర్మాలు, కింద మొత్తం కూడా అపాన వాయువు మనకు ఈ చెడుని విసర్జించడానికి ఉపయోగపడుతుంటుంది అన్నమాట. తర్వాత వచ్చేది పరావాహం. ఈ పరావాహం అనేటటువంటిది చాలా గొప్పది. ఇదేం చేస్తుంది అంటే ధాతువులను తయారు చేయడంలో, ఇప్పుడు మనకు రక్తం నుంచి ఏమొస్తుంది? శక్తి వస్తుంది. మన శరీరం అంతా కూడా శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? మళ్ళీ ఒకసారి జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మనం ఆహారం తీసుకుంటాం, ఆహారం బ్రేక్ డౌన్ అవుతుంది. నా వాయిస్ క్లియర్ గానే ఉందా? ఆహారము బ్రేక్ డౌన్ అవుతుంది. బ్రేక్ డౌన్ అయినటువంటి ఆహారం ఏమవుతుంది? అది శరీరంలో అన్ని చోట్లకు ప్రవహిస్తుంది. ఎంత ప్రవహించాలో అంత. అందులో అనవసరమైన వస్తువులన్నీ వెళ్ళిపోతాయి. ఇప్పుడు మరి మిగిలినది ఏమవుతుంది? శరీరానికి పడుతుంది, వంట పడుతుంది అంటారు కదా. ఆ వంట పట్టడం అంటే ఏంటి? మైండ్కి ఎక్కడం కాదు. వంట పట్టిందా అంటే నీకు
ఇది ఎక్కిందా అని. అంటే ఎలా ఎక్కుతుంది, ఏమేమి ఎక్కుతాయి, శరీరంలో ఏమేమి తయారు కావాలి, చర్మము, రక్తము, మాంసము, ఎముక, మేధ, మజ్జ, శుక్లము, ఇవన్నీ ఏవైతే మనం చెప్పుకుంటూ ఉంటామో ఈ ధాతువులను తయారు చేసే దాంట్లోపల ఇది ముఖ్యమైనటువంటిది అన్నమాట. అంటే అంతర్గతంగా మనకు ఏవైతే కెమికల్ చేంజెస్ అని చెప్పేసి అంటామో ఆ కెమికల్ చేంజెస్ ని జరిగేటటువంటిది ఏమంటారు, పరావాహము అంటారు. చివరిగా వచ్చేది పరివాహం. పరివాహం అంటే ఏంటంటే ఇంక ఇప్పుడు ఇదంతా ఈ రసం అంతా కూడా సర్వత్రా వ్యాపిస్తూ ఏమవుతుందంటే మన శక్తి అన్ని రకాలుగా అంటే ప్రతి చోట కూడా ఇంకా మిగతా ధాతువులన్నీ కూడా తయారవడానికి శుక్లము, అండము, మేధము ఇవన్నీ సరిగా జమ అవుతున్నాయా లేదా, ఒక్కొక్క దానికి అనుకోకుండా ఎక్కువ ఇస్తున్నామా, ఎక్కువ ఇవ్వడం లేదు, సరిగ్గా ఇస్తున్నామా లేదా, అంటే ఇది చూసుకునేది వ్యానము. వ్యానం ఎప్పుడు కూడా అన్ని సమానంగా ఉన్నాయా లేదా చూసుకుంటుంది. సో ఏ ధాతువు ఎంత సరిగా పెరుగుతోందా లేదా చూసుకోవడానికి. అంతేగాని ఒకే ధాతువును పెంచుకుంటూ పోయిందంటే శరీరం పెరుగుతుంది, ఎముకలు పెరగవు. అలా కాదు, ఎముకలు ఎంత పెరగాలో చూసేది. అంటే పరివాహము పరావాహం రెండూ కూడా ఒకే రకమైన పని చేస్తాయి. అదేమో బిల్డ్ చేస్తుంది, ఇదేమో ఒక రకంగా ఇది బిల్డ్ చేయగానే ఓకే ఈ శక్తి తీసుకెళ్లి మళ్ళీ మనము వేరే ధాతువుకి ఇద్దాము అని చెప్పి వేరే ధాతువుని బిల్డ్ చేస్తుంది అనమాట. అంటే మనకు ఉన్నటువంటి సప్త ధాతువులు సరిగా ఒకే రకంగా ఎదగాలి. ఆ ఎదిగేలాగా చేసేటటువంటివి ఇవన్నీ. అంటే ఏంటి, ఓవరాల్ గా ఈ సప్తవాహములు భగవంతుడివే. ఆయన గనక ఈ శక్తిని మనకి ఇవ్వకపోతే మనము ఇవన్నీ కూడా చేయగలిగే వాళ్ళం కాదు. ఈ పనులన్నీ జీర్ణం కావచ్చు, రక్త ప్రసారం కావచ్చు, ధాతువుల యొక్క ఇప్పుడు నేర్చుకున్నటువంటి కన్స్ట్రక్షన్ కావచ్చు, మలమూత్ర విసర్జనలు కావచ్చు, ప్రాణశక్తి కావచ్చు, చైతన్యం కావచ్చు, ఇవన్నీ కూడా ఈ ప్రవాహాలు ఎంత బాగా పనిచేస్తాయో దాన్ని బట్టి మన శరీరము సరిగ్గా స్టేబుల్ గా ఉంటుంది. స్టేబుల్ గా ఉండడం అంటే ఏంటి, స్టేబుల్ గా ఉండడం అంటే ఏంటి, టెంపరేచర్ 98.4 degrees ఉండడము, బీపీ వయసును బట్టి 120 నుంచి 140 వరకు 80, 90 ఈ కింద ఉండేటట్టుగాను ఓకే ఇలా ఉండడము, రక్తం లోపల ఎంత ప్లేట్లెట్స్ ఉండాలి, ఎంత వైట్ బ్లడ్ సెల్స్ ఉండాలి, ఎంత రెడ్ బ్లడ్ సెల్స్ ఉండాలి, సిరం క్రియేటినిన్ ఎంత ఉండాలి, కాల్షియం ఎంత ఉండాలి, పొటాషియం ఎంత, ఇవన్నిటిని కూడా ఏదైతే చేసేదో ఇవన్నీ కూడా మనకు చాలా వరకు ఈ వాహములే అన్నమాట. దీనివల్ల ఏమవుతుంది, మన మనస్సు యొక్క నిర్మాణం బాగా ఉంటుంది. మనం చేసేటటువంటి వాయువుల యొక్క లోపలికి బయటికి తీసుకునేటటువంటి శక్తి ఏదైతే ఉంటుందో అది బాగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే మనకు చాలా వరకు మెడిటేషన్ చేయడానికి కూడా ఈ వాహాలు ఉపయోగపడతాయి. నౌ కమింగ్ బ్యాక్ టు ఇది మెడిటేషన్ కి ఎందుకు ఉపయోగపడుతుంది అంటే గత వారమే మనం తెలుసుకున్నాం ఏంటంటే సుషుమ్నా నాడిలోకి మనం వెళ్తే తప్ప ఈ కుండలిని యాక్టివేట్ కాదు అని చెప్పాము. కాబట్టి ఏమవుతుందంటే దీన్ని సరిగా నియంత్రించి వాయువు పైన గనక మనం కంట్రోల్ తెచ్చుకోగలిగితే మన శరీరంలో అన్ని కంట్రోల్లోకి వచ్చినట్టే లెక్క. ఎందుకంటే సప్త వాయువులు సప్త వాహములు, భగవంతుడు వాయు వాహన. సింపుల్ గా వాయు వాహన అంటే వాయువుని తీసుకెళ్లేవాడు అని ఒక్క మాటలో అర్థం చెప్పవచ్చు. కానీ 2 తరగతులలో ఎందుకు నేర్చుకున్నామంటే మనం తీసుకున్నటువంటి వాయువులు ఏవైతే ఉన్నాయో మన శరీరంలో రకరకాల పనులు చేస్తాయి అని గత వారం అందరూ పెన్ను పేపర్ పెట్టి రాసుకున్నారు. అందులో మళ్ళీ సప్త వాహకాలు ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా ఎక్కడెక్కడికి రక్తాన్ని ఎలా ఇవి చేస్తాయి, ఎక్కడెక్కడికి తీసుకెళ్తాయి, చివరికి రక్తం ద్వారా మన ధాతువులన్నీ ఎలా ఏర్పడతాయి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. మళ్ళీ ఏర్పడ్డవి కూడా సరిగా ఏర్పడాలి, ఇవన్నీ కూడా తెలుసుకున్నాం. ఇవన్నీ చేసేటటువంటిది ఎవరు, భగవంతుడు. జీవ ప్రవాహాలు లోపల మనకు అవుతున్నాయి. ఈ జీవ ప్రవాహాలు చాలా అద్భుతమైనటువంటివి. రక్తము అంటే ప్లాస్మా అని అంటాం కదా, ప్లాస్మా, రక్తము, మాంసము, మేధ, అస్థి, మజ్జ, ఎముక చెప్పుకున్నామా, ఎముక, తర్వాత శుక్రం అంటే శుక్లము, ఇవన్నీ కూడా ఇవే అన్నమాట. కాబట్టి ఏం చేస్తున్నాయి ఇవి, అందరికీ తెలిసిపోయిందా. ఆవాహం అంటే లోపల తీసుకొస్తుంది. తర్వాత వచ్చేది ప్రవాహం. ప్రవాహం అంటే శరీరం లోపల ప్రసరిస్తుంది. అనువాహం ఏం చేస్తుంది, ధాతువు దాకా ఈ పర్టికులర్ దాన్ని తీసుకెళ్తుంది. ఏ ధాతువు దగ్గరికి తీసుకెళ్లాలో అంత అనుసరించి వెళ్లే వాహము. నెక్స్ట్ సంవాహం అంటే సరిగ్గా దాన్ని డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని సంవాహము అని చెప్పేసి అంటారు. వివాహం ఏం చేస్తుంది, శుద్ధి చేస్తుంది. క్లెన్సింగ్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో ఆ క్లెన్సింగ్ ప్రాసెస్ అంతా కూడా అంటే కాలేయము, కిడ్నీ అని ఇందాక ఏదైతే తెలుసుకున్నామో అది. పరావాహము అనేటటువంటిది ఏంటంటే చేంజెస్, ధాతువుల లోపల కరెక్ట్ చేంజెస్ తీసుకొస్తున్నామా లేదా. పరివాహం అనేటటువంటిది ఏంటంటే అన్ని ధాతువులు సక్రమంగా తయారయ్యాయా లేదా. దీనివల్ల మనకి ఏమవుతుంది, అన్ని ధాతువులు గనక సక్రమంగా తయారైతే మాత్రమే మనకు పరిపూర్ణమైనటువంటి శక్తి వచ్చి మనం నడవడానికి, కూర్చోడానికి, నించోడానికి, ఆలోచించడానికి, ప్రతి దానికి కూడా ఉపయోగపడుతుంది. ఒక్కసారి ఏ డౌట్ ఉన్నా కూడా అడగండి. నేను కాస్త వేడి నీళ్లు తాగుతూ ఉంటాను. మళ్ళీ సార్ కాఫీ తాగుతున్నాడు మాకు ఇవ్వకుండా అంటే నాకు కడుపు నొప్పి వస్తుంది. అట్లా చేయకుండా వేడి నీళ్లు తాగుతున్నాను. ఇంకొకసారి చెప్పండి సార్, ఏది దేనికని, పరివాహము, వివాహము అవి. వివాహమేమో క్లీన్ చేయడం. వివాహం అంటే ఏంటి, అప్పటిదాకా ఆనందంగా ఉన్నటువంటి పెళ్లి కొడుకు ఆ రోజు నుంచి జీవితంలో సుఖాలే కావు కష్టాలు కూడా ఉంటాయి అని గుర్తించడం.
అప్పటి వరకు కష్టాలంటే ఏమిటో కూడా చూడనటువంటి వరుడు ఆ రోజు నుంచి పెళ్లి నా జీవితంలో కష్టాలు కూడా ఉంటాయని గుర్తుపెట్టుకోవడాన్ని వివాహము అంటాడు. పెళ్లి కూతురు ఓకేనా? పెళ్లి కూతురు లేవా సార్? కరెక్టే. లింగ అందరినీ భేదం వదిలికొచ్చి లేదు నీకు కదా సేవలు దేవుడికి. చేసి లేకపోతే మళ్ళీ పురుషుడు చివరికి ఇట్లా మాటలు పడాలా మేము? వివాహం పై విధానం తెలుస్తుంది. ఆడవాళ్ళని టార్గెట్ చేస్తారు సార్. ఆడవాళ్ళు రాగానే అయిపోతుంది. ఆడవాళ్ళని వివాదాలు టార్గెట్ వివాదాలు చేస్తారు. వివాహం అయిన తర్వాత వివాదాలు. సార్ వివాహమే బై వివాదం. బై మిస్టేక్ వరుడు అన్నారు కాదు వధువు సార్. ఆ ఓ తల్లిదండ్రులు ఓకే. వదిలేసుకుని వచ్చి బాగుంది అందరికి సేవలు బాగుంది. చేసి మళ్ళీ వాళ్ళనేమో ఇలా మాట్లాడుతున్నారు. అన్ని రెండు మాటలు ఇన్ని మాటలు పడుతున్నారు కదా, అయ్యో రావా. సార్ మీ క్లాస్ లో కూడా ఇంటి మేము మాటలు పడుతున్నాం సార్. కుదరదు సార్, మేమందరం ఎగైనెస్ట్ ఇంకా. అంతే అంటారా? మీరిద్దరే ఉన్నారు బాగుంది. ఈ సార్. టాపిక్ మీరిద్దరే ఉన్నారు సార్. శర్మ గారు మీరిద్దరే, మేము బోల్డ్ మంది. మేము చాలా మంది ఉన్నాము. అదే పోరాటం. అదే అదే ఈ టాపిక్ రాగానే ఒక్కసారి అందరూ కూడా ఒంటి కాలు మీద లేస్తున్నారు. సార్, ఎంత- మరి ఎంతమంది మీరు ఎప్పుడు ఉన్నారు? మమ్మల్నే చెప్తున్నారు, మీ సైడ్ నుంచి ఒక్కటి కూడా కాదమ్మా, చెప్పట్లేదు. ఎంతమంది ఉన్నా 100కి ఒకటే సొడ్డెట్టు సరిపోతుంది. చూడండి నాకు ఎన్ని వస్తున్నాయి ఈమోజీలు చక్కగా పెడుతున్నారు అందరూ. అదే అదే చాలా మంది సపోర్ట్ చేస్తున్నారు, నాకు సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళందరూ. సార్ మీరు బాగా చెప్పారు సార్ అంటారు. మీకు ఆ ఎమోజీలన్నీ నా కోసం మీకు మీకోసం కాదు. వేణుగోపాల్ గారు ఒక్కళ్ళే చేస్తారు, మీకు వేణుగోపాల్ గారు ఒక్కళ్ళే మీకు. వాళ్ళ అమాయకులు సార్, అమాయకులు సార్. ఆడవాళ్ళు లేడీస్ అమాయకులు. మనం గెలవలేము సార్. లేడీస్ అదే, లేడీస్ ఎప్పుడు మనం కాదండి. గెలవలేము. వైఫ్ ఎందరుంటే ఏమండి, అక్కడ ఒక్కరు ఉన్నారు అదే చాలు, సార్ ఉన్నారు అదే చాలు. అంతే అంతే. అందరినీ ఎనీవే తొక్కి మళ్ళొక్కసారి అన్ని ఏం చేస్తాయో చెప్తాను. అందరు చక్కగా కళ్ళు మూసుకొని వినండి, నేను కళ్ళు మూసుకొని చెప్తాను. ఓకేనా? చక్కగా మనకు హ్యాపీగా ఇలా కళ్ళు మూసుకోండి. మీరు కళ్ళు మూసుకొని ఆవాహం జస్ట్ లోపలికి తీసుకోవడం. ఓకే, మంచిగా ఇలా బయట నుంచి లోపలికి తీసుకోవడం ఆవాహం. మరి శరీరంలో ప్రసరించడాన్ని ప్రవాహం అంటారు. ఆ ప్రవాహం చేస్తుంది. కానీ ఈ ప్రవాహంలో మళ్ళీ ఏమవుతుంది, మనము తీసుకున్నటువంటి రక్తంలో ఈ పోషకాలు, నాట్ పోషకాలు ఇవేవైతే ఉంటాయో వాటిని ధాతువుల దాకా తీసుకెళ్లడాన్ని అనువాహము అంటారు. ఎంత తీసుకెళ్లాలో అంత తీసుకెళ్లేదాన్ని సంవాహము అంటాము. అందులో ఉన్న వాటి మలినాలన్నింటినీ కూడా ఫిల్టర్ చేసేదాన్నేమో వివాహము అంటారు. తర్వాత ధాతువు యొక్క నిర్మాణం చేసేదాన్నేమో పరివాహము అంటాము. ధాతువులు ఎంత కరెక్ట్ గా నిర్మాణం కావాలో అంత కరెక్ట్ గా నిర్మాణం అయితేనే మన శరీరంలో చక్కటి కదలికలు రాగలుగుతాయి. కన్ను ఎక్కువయ్యి ముక్కు తక్కువైంది అంటే ఎట్లా ఉంటుంది? ముక్కు ఎక్కువయ్యి కన్ను తక్కువైతే అంటే ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఎముకలు సరిగా డెవలప్ అవ్వకుండా చర్మం డెవలప్ అయ్యి ఇలా కాకుండా సరిగా డెవలప్ అయ్యి చేసేదాన్ని పరివాహం అంటారు. అయిపోయింది, ఇంతే. ఏ డౌట్ ఉంది మీకు? ఎక్కడ ఏదైనా స్పెసిఫిక్ గా డౌట్ ఉంటే చెప్పండి, మంచిగా ఎక్స్ప్లెయిన్ చేస్తా. రాసుకునే సార్, మీరు కొంచెం స్లోగా చెప్తే రాసుకుని. సరే. ఆవాహము ఐదోది వివాహము. వివాహం, పెళ్లి వివాహం. ఓకే. దాన్ని శుద్ధి ఫిల్టరింగ్ సిస్టమ్ అని రాసుకోండి, ఇంగ్లీష్ లోపల రాసుకోండి పోనీ మీకు ఈజీ అయితే. నేను ఎప్పుడైనా కష్టమైన తెలుగు పదాలు చెప్తే చెప్పండి, వీలైనంత వరకు నేను కష్టమైన పదాలు ఆవాహం దగ్గర నుంచి ఆవాహం మొదలు కదా సార్ లోపలికి తీసుకుపోయేది. మీకు చెప్పింది వివాహం దగ్గర నుంచి కదా, ఆ మూడు కొంచెం వెళ్ళలేదు, రాలేదు సరిగ్గా. మళ్ళీ మొత్తం చెప్తే రాసుకోండి, ఎందుకు వచ్చింది ఈ గొడవ. మొత్తం వినండి. ఆవాహము అనగా మొత్తం లోపలికి తీసుకురావడాన్ని అవాహము అంటాము. శరీరంలో ప్రసరింపజేయడాన్ని ప్రవాహము అంటాము. ప్రవాహం అంటే ఫ్లో, తీసుకురాగానే ఫ్లో చేయాలి, ఫ్లో చేసేదాన్ని ప్రవాహం అంటారు. ఈ ప్రవాహాన్ని అనుసరిస్తూ ఏదైతే దాన్ని సరిగ్గా ధాతువు వైపుకు తీసుకెళ్లే వాటిని, ధాతువు అంటే ఏంటి? చర్మం, రక్తం, మాంసం, ఏవైతే కణాలు డెవలప్ అవడానికి కావలసినటువంటి ప్లేసెస్ ఉంటాయో ఆ కీ ప్లేసెస్, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఎక్కడైతే ఉంటాయో, ఎక్కడెక్కడైతే డెవలప్ అవుతాయో అక్కడికి తీసుకెళ్లే వాటిని అనువాహము. అను అంటే అనుసరించే వాహము. ప్రవాహంలో వచ్చేసింది ఫుల్ గా, ఆ ప్రవాహాన్ని చిన్న చిన్న కాలువల్లాగా చేసి అనువాహం పట్టుకెళ్తుంది. ప్రవాహం అంటే పెద్ద కాలువ, అనువాహం అంటే చిన్న కాలువ. అనువాహం అంటే చిన్న కాలువ. ఓకేనా? నెక్స్ట్ సంవాహము అంటే పంపిణీ వ్యవస్థ. సంవాహము అనగా పంపిణీ వ్యవస్థ. సంవాహము అనగా పంపిణీ వ్యవస్థ. అంటే ఇంగ్లీష్ లో చెప్తారా సార్ ఒకసారి? డిస్ట్రిబ్యూషన్ సిస్టము. సంవాహన అంటే డిస్ట్రిబ్యూషన్ సిస్టము. ఓకే సార్.
వివాహము అంటే ఫిల్ట్రేషన్ సిస్టము. తర్వాత రాసుకోవచ్చా సార్? ఏంటమ్మా? శుభ్రపరచడం అని రాసుకోవచ్చా? శుభ్రపరచడము, శుద్ధి చేయడము, పోషకముల నుంచి పోషకములు కాని వాటిని వ్యర్థ పదార్థములను తీసివేయుట అని రాసుకోండి. సార్ అనువాహము పంపిణీ వ్యవస్థ అన్నారు కదా, అది కదా డిస్ట్రిబ్యూషన్. అనువాహం తీసుకెళ్తుంది, సంవాహం ఏమో సరిగ్గా డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. అనువాహం కూడా ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి తీసుకెళ్తుంది. అనువాహం కూడా డిస్ట్రిబ్యూషన్ చేస్తుంది. కానీ ఆ అనువాహం అంటే, ఇప్పుడు ప్రవాహం అంటే పెద్ద కాలువ, అనువాహం అంటే చిన్న కాలువ, ఎక్కడెక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయాలో అక్కడికి తీసుకెళ్తుంది. సంవాహం ఏం చేస్తుంది? ఎగ్జాక్ట్లీ ఇక్కడ ఇంతే ఇవ్వాలి అని చెప్తే అంతే ఇస్తుంది అనమాట. సంవాహం ఎంత ఇవ్వాలో అంతే ఇవ్వడానికి అది మెజర్మెంట్ చేస్తుంది. ఇక్కడ 10 kgs అనగానే అనువాహం 10 kgs ఇస్తుంది. ఇక్కడ 20 kgs అనగానే ఇక్కడ 20 kgs ఇస్తుంది. ఓకేనా? ఇవన్నీ ఒకదాంతో మరొకటి పనిచేస్తూనే ఉంటాయి, కానీ కొద్ది చిన్న చిన్న తేడాలు అంతే. వివాహం అంటే క్లెన్జింగ్ ప్రాసెస్, ఫిల్టరింగ్ ప్రాసెస్. పరివాహం అంటే మార్ఫిజము లేదా మార్పు చేయడము, రూపాంతరము అనగా ధాతువుల యొక్క నిర్మాణము. అనగా నేను కాఫీ తాగట్లేదు, మళ్ళా మీరు అందరూ గోల చేయకండి. సో ధాతువుల యొక్క ప్రాబ్లం లేదు సార్ అంటున్నాను. ఓకే. సో నెక్స్ట్ పరావాహము అనగా మార్పు చేయుట అంటే ఏంటి? మళ్ళీ ఒకసారి మీరు బట్టి కొట్టడానికి ట్రై చేయకండి, ఆలోచిస్తే మీకు ఈజీ అవుతుంది. మీరు ఏం చేస్తున్నారు? ఆహారాన్ని తీసుకుంటున్నారు, అది సప్లై కావాలి. సప్లై అయినప్పుడు ఏ పార్టీకి ఎక్కడ వెళ్ళాలి? ఈ వేలుకు తీసుకెళ్లేదాన్ని అనువాహం అంటారు, ఈ వేలుకు తీసుకెళ్లేదాన్ని అనువాహం అంటారు, ఈ వేలికి తీసుకెళ్లేదాన్ని అనువాహం అంటారు. ఇవన్నీ అనువాహాలు. ప్రవాహం మెయిన్ వెళ్తుంది, రక్తంలో ముందు వెళ్ళడం పెద్ద కాలువ నుంచి చిన్న కాలువల ద్వారా వెళ్లేదంతా కూడా అనువాహము. వెళ్ళిన తర్వాత ఏమవుతుంది? ఈ వేలికి ఎంత ఇవ్వాలి అని చెప్పేదాన్ని సంవాహం అంటారు. ఈ చేతికి ఎంత ఇవ్వాలి, దీనికి ఎంత ఇవ్వాలి, దీనికి ఎంత ఇవ్వాలి అని చెప్పేదాన్ని సంవాహం అంటారు. ప్రవాహం అంటే ఫ్లో. మొట్టమొదటి మీరు తీసుకున్నది ఒక ఫ్లో పడాలి కదా, పెద్ద కాలువ. ప్రవాహం తెలుగులో చెప్పండి సార్. ప్రవాహం అంటే ప్రవాహమే, ఫ్లో, ప్రవాహం, ప్రవహించడం. ప్రసరణ పారుతున్నాయి అనేసి, నీళ్లు పారుతున్నాయి అన్నట్టుగా ఇక్కడ రక్తము పారుతా ఉంది. అది శరీరంలో ప్రసరణ అని రాసుకోండి, పోనీ శరీరంలో ప్రసరించుట అని చెప్పి రాసుకోండి. ఓకేనా? ఎంతవరకు చెప్పాను? వివాహమేమో ఫిల్టరేషన్ సిస్టము, శుద్ధి చేయుట, క్లీనింగ్ చేయుట, వేరు చేయుట, మలినములను తొలగించుట. ఇక మీ ఇష్టం ఎలా రాసుకున్నా కూడా సరే. హైదరాబాద్ లో ఎంతమంది ఉన్నారు ఇందులో? చలేట్లే మీ ఇంటి దగ్గర? చాలా దారుణంగా ఉంది ఇక్కడ. మేము హైదరాబాద్ లోనే ఉంటాం. అవునవును, చాలా చల్లగా అనిపిస్తుంది. పరావాహము అంటేనేమో మార్పు చెందించుట. అంటే ఇప్పుడు తీసుకున్నట్టు రక్తంలో ఏం జరుగుతుందంటే, మన ఫుడ్ వెళ్తుంది కదా, ఫుడ్ మనకు శక్తిగా మారాలి, దేనిగానో ఒకదానిగా మారాలి. ఎలా మారాలి? రక్తం డెవలప్ అవుతుంది, మాంసం డెవలప్ అవుతుంది, ఎముక డెవలప్ అవుతుంది, శుక్లం డెవలప్ అవుతుంది. ఇవన్నీ కూడా మనకు మజ్జ, ఎముకకు మధ్య గుజ్జు పదార్థాన్ని మజ్జ అంటారు. అది పోయినప్పుడే మనకు ఎముకల రీప్లేస్మెంట్ అవి చేస్తారు కదా. సో ఇవన్నీ చేసేటప్పుడు ఏమవుతుంది అంటే, మనకు లోపల చక్కటి ఇది స్టార్ట్ అవుతుంది అన్నమాట. అంటే ఇవన్నీ కూడా నిర్మాణం అవుతూ ఉంటాయి అన్నమాట. ఓకేనా? అంటే వాటర్ ప్లస్ ఆక్సిజన్ తోని మళ్ళీ మనం లోపలికి వస్తుంది, మంచిగా నీరు ప్లస్ ఆక్సిజన్ లోపలికి వస్తుంది. లోపలికి వచ్చిన తర్వాత రక్తం అంతా కూడా శరీరం లోపల ప్రవహిస్తుంది. ప్రసరించిన తర్వాత దీన్ని మళ్ళీ ఒకదాని నుంచి ఇంకో దానికి అన్నిటికీ కణాలకు అందించేదాన్ని అనువాహం అంటాము. కణాలకు అందించిన తర్వాత ఏమవుతుంది? అందులో మలినాలను తొలగించి మాంసము, మేధ, మజ్జ, శుక్లము ఇవన్నీ తయారవుతాయి అన్నమాట. ఈ తయారైనవన్నీ కూడా ఎంత తయారవ్వాలో అంతే తయారవ్వాలి. అలా తయారైనప్పుడు దాన్ని పరివాహము అని చెప్పేసి అంటాం. ఎంత తయారవ్వాలో అంత తయారవ్వాలి.
ధాతువుల నిర్మాణం అవుతుంది అన్నమాట. ఈ మొత్తంలో మీకు ఏమవుతుంది, ధాతువుల యొక్క నిర్మాణము జరుగుతుంది. ఇవి సప్తవాహములు సప్త ధాతువులను నిర్మిస్తాయి. ఇంకెవరికైనా ఏమన్నా డౌట్ ఉందా? అనువాహము మీనింగ్ పరివాహమా సార్? సార్ చివరిది ఎంత తయారవ్వాలో తయారవ్వడం అంటే పరివాహం. పరివాహం ఏం చేస్తుందంటే ఇంకా మనకు కరెక్ట్ గా వచ్చినప్పుడు మాత్రమే మీకు సంపూర్ణ కదలిక వస్తుంది. అంటే పూర్తి స్థాయి చలనము, పూర్తి స్థాయి కదలిక రావాలి అంటే ఏమవుతుంది, ఏ శరీరానికి ఏ భాగానికి ఎంత కావాలి అని చెప్పి మేజర్ చేసుకుంటూ వెళ్లేదాన్ని పరివాహం అంటారు. పరావాహంలో ఏమవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. కానీ ఎక్కడ మాంసం ఎక్కువ పెట్టాలి, ఎక్కడ మాంసం తక్కువ పెట్టాలి, కదలికలు లేని వ్యక్తులు ఉంటారు. వాళ్ళకి ఇక్కడ మాంసం ఇక్కడ బొజ్జ దగ్గర సెటిల్ అవుతుంది, కొంతమందికి బుగ్గల్లో సెటిల్ అవుతుంది, కొంతమందికి ఇట్లా చేతుల్లో సెటిల్ అవుతుంది, ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు మజిల్స్ లో సెటిల్ అవుతుంది. ఇలా ఎక్కడెక్కడ ఏది సెటిల్ అవ్వాలి అని చెప్పి నిర్ణయించేదాన్ని పరివాహము అంటారు. అడగండి, ఏ డౌట్ ఉన్నా అడగండి. ఇంకెందుకంటే మళ్ళీ మనం ఎప్పుడు ఇది తీసుకుంటామో లేదో కూడా నాకు తెలియదు. ట్రాన్స్ఫార్మేషన్. పరావాహమేమో ట్రాన్స్ఫార్మేషన్, పరివాహమేమో ఇక అన్నిటికీ మూలం, ఈ ధాతువులన్నిటి నుంచి వచ్చినటువంటి మూలం. అంటే ఎక్కడ ఎంత కదలాలి, ఎంత కదలకూడాలి, ఎంత ఇస్తే మంచిది అని చెప్పి చివరిగా తెలిసేది. అంటే ఏ ధాతువు ఎంత పెరగాలో అంత పెరిగేలా చూసేదాన్ని పరివాహము అంటారు. పరావాహమేమో జస్ట్ ట్రాన్స్ఫర్ చేసేదాన్ని, ట్రాన్స్ఫార్మ్ చేసేదాన్ని, మార్పు చేసేదాన్ని పరావాహం అంటారు. మార్పు చేసిన దాన్ని ఎక్కడెక్కడికి పంపించాలో దాన్ని పరివాహము అంటాము. ఈ విధంగా భగవంతుడు ఎవరైతే ఉన్నాడో ఆయన ఏం చేస్తున్నాడు, మన శరీరంలో కావలసినటువంటి శక్తిని అంతా కూడా ఆయన మనకు అందించి వాటన్నిటినీ కూడా శరీరంలో అన్ని భాగాలలోకి కూడా తీసుకెళ్లడానికి ఆయన ఉపయోగపడుతుంది. అంటే ఇంత గొప్పదైనటువంటిది అన్నమాట భగవంతుడి యొక్క తత్వము. ఇది మామూలు తత్వం కాదు, చాలా గొప్ప తత్వము. ఇప్పుడు ఈ శ్లోకం లోపల మిగతా నామముల యొక్క ఇప్పుడు సప్త వాయువులు అన్నారు, దీంట్లోకి ప్రాణావం అపాన వాయువులు కలుస్తాయా? రకరకాల వాయువు ప్రతిదీ ఒక్కొక్కటి విపులంగా చెప్పుకున్నాం. యాక్చువల్ గా ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రకమైనటువంటి వాయువు ఉంటుందని, కొన్నిటికి ప్రాణాపానం ఉంటుంది, కొన్నిటికి అపానమే ఉంటుంది, కొన్నిటికి నాగకూర్మం విసర్జన వ్యవస్థ ఉంది ఉదాహరణకు, అందులోపల కేవలం మనకు అపానము నాగకూర్మాలు కలుస్తాయి. అదే విధంగా మీకు ఇప్పుడు ఇందులోకి వచ్చాం, ఇది పరివాహంలోకి వచ్చాం. పరివాహం వచ్చేసరికి ఏమైంది, శరీరం అంతా వెళ్ళాలి కాబట్టి వ్యానం ఉపయోగపడుతుంది. అలాగే మళ్ళీ మీకు పరావాహం ఉంది. పరావాహం అంటే అది బిల్డ్ చేయడానికి కావలసినటువంటి శక్తి. అప్పుడు మీకు ఉదానము సమానం మెయిన్. సో ఇలా ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకము. సో ఇవాళ చెప్పుకున్న మూడింటికి అయితే వివాహము అనేదాన్ని ఏదైతే ఉన్నదో అది ఫిల్టరేషన్ సిస్టమ్. ఫిల్టరేషన్ సిస్టమ్ కి నాగవాయువు, కూర్మవాయువు, అపాన వాయువులు ఉపయోగపడతాయి. పరావాహము అనేదైతే ఉన్నదో దానికి సమానము అంటే ఉదానము రెండు ఉపయోగపడతాయి. అంటే గొంతు నుంచి పైకి వెళ్ళడానికి కిందికి రావడానికి సమానము. ఈ రెండిటికి కూడా సమానము ఉదానము కూడా ఉపయోగపడేదాన్నేమో పరివాహము అంటాము, పరావాహం అంటాము. లాస్ట్ ది పరివాహం ఏదైతే ఉన్నదో ఆ పరివాహం లోపల శరీరం అంతా వెళ్ళాలి కాబట్టి వ్యానము, శరీరం అంతా వ్యాపించి ఉన్న వాయువుని వ్యానము అంటాము. కాబట్టి లాస్ట్ దానికి వ్యానం అనేటటువంటి వాయువు ఉపయోగపడుతుంది. క్లియరా? అంటే ఫిల్టరేషన్ దానికి నాగ కూర్మ, ఇంకోటి నాగము, కూర్మము, అపానము. సంవాహమేమో సమాన వాయువు. సంవాహము అనేది అయితే మనం తెలుసుకున్నామో డిస్ట్రిబ్యూషన్ చేయడానికి కరెక్ట్ గా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసేదాన్ని సంవాహము అంటాం. ఆ సంవాహంకేమో సమాన వాయువు ఉపయోగపడుతుంది. అనువాహంకేమో సమాన వాయువు, వ్యానము, ఇది వీటి యొక్క కలయిక. అంటే ఇప్పుడు చాలా డీప్ గా మీరు అందరూ డాక్టర్లు అయిపోతారు. అది నా ప్రాబ్లం ఏంటంటే మీరు అందరూ డాక్టర్స్ అయితే ఎట్లాగని మీ అందరినీ ఏమో నేను స్పిరిచువల్ సైంటిస్ట్ అని చేద్దాం అనుకున్నా, మీరేంటంటే డాక్టర్లు అయిపోదామని చెప్పి చేస్తున్నారు. సప్తవాయువులు అనేటప్పటికీ డౌట్ వచ్చింది సార్. సప్తవాయువులు వాయువులు అనేసి 10 వాయువులు కదా అని డౌట్ తోటి అడిగాను సార్. 10 వాయువులని లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం కదా. 10 వాయువులలో మిగతా 3 వాయువులకి పెద్ద అవి మనకేంటంటే ఈ 7 వాయువుల కిందికి ఈ 7 వాయువులయే మెయిన్ ఫంక్షన్స్. అసలు నిజం చెప్పాలంటే 5 వాయువులే మెయిన్ ఫంక్షన్.
నాగకూర్మము కేవలము ఫిల్టరేషన్ టైంలో మాత్రమే వచ్చాయి. అవి రెండు తీసేస్తే 5 వాయువులు మనం నిజంగా వాడుతున్నది. ఈ మొత్తం డిస్ట్రిబ్యూషన్స్, ఈ మొత్తం సిస్టమ్ లోపల 5 వాయువులు వాడుతున్నాం. ఒక్క ఫిల్టరేషన్ దగ్గర మాత్రమే మనము నాగకము కూర్మము కూడా కలుపుకున్నాం. ఓకేనా? పర్వాలేదు, అడగండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉంటే అడగండి, లేకపోతే నేను మళ్ళీ స్కంద దురోదరియో అక్కడికి వెళ్ళిపోతున్నా. జై శ్రీకృష్ణ సార్. ఒక మాట అయిపోతా. అడగండి. సత్వగుణం కావాల్సినవి తినాలి కదా. తినే తిండ్లలో కారము, ఉప్పు, పులుపు ఇవి తినకూడదు. ఇవి తినేటప్పుడు మనిషికి కోపము, ఇవన్నీ మనసు చలనము ఇవన్నీ వస్తాయి కదా. అదే మన తినే తిండ్లలో కూడా ఉంటుంది. అదే కదా, మనం అవి తినాం కాబట్టి ఆడోళ్ళ యొక్క ఇది మన మీద పెరిగిపోయిందండి. వీళ్ళ దౌర్జన్యం మన మీద ఎందుకు పెరిగింది? మనం సాత్విక ఆహారం, మనం సాత్విక ఆహారం తింటున్నాం కాబట్టి ఇట్లా మనని ఇట్లా ఆడవాళ్ళు వాళ్ళు అన్ని రాజసాహారం తింటున్నారు. వాళ్ళు వేరేగా పెట్టి మేము వేరేగా తింటున్నాం సార్. ఎనీవే ఓకే, విల్ కమ్ బ్యాక్ టు స్కందః. ఓకే, స్కందః అంటే చాలా అర్థాలు ఉన్నాయి. స్కందుడు అనేటటువంటి ఒక మీనింగ్. స్కందుడు అంటే కుమారస్వామి అని చెప్పేసి ఒక మీనింగ్ ఉంది. ఓకే, కుమారస్వామి అంటే ఎవరు? మన శారీరక శక్తి, మన భుజ శక్తి, మనకు అన్ని కూడా స్కందుడి యొక్క శక్తులే. స్కందుడు అంటే ఎవరు? సైన్యాధిపతి, దేవసేన అని చెప్పి మనం ఏదైతే తెలుసుకున్నామో దేవుడి యొక్క సైన్యం అంతటికి కూడా హెడ్ అని చెప్పి తెలుసుకున్నాం. సో అలా కూడా మనం తెలుసుకోవచ్చు. అయితే ఇంకొక మీనింగ్ ఏది అంటే సుబ్రహ్మణ్య స్వరూపంలో మనం దేవుణ్ణి పూజించడం అనేది ఒక పురాణార్థంగా చెప్పుకున్నట్టయితే సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తున్నామండి స్కందః అనే రూపం లోపల. దేవుడు ఎవరు? స్కందుడు. అయితే ఈ స్కందుడు అనేటటువంటి దానికి ఇంకొక అర్థం కూడా ఏంటంటే ఎండబెట్టేవాడు. దేన్ని ఎండబెట్టాలి? ఎండబెట్టే వాటిని ఎండబెట్టాలి. శత్రువులను ఎండబెట్టేసేవాడు, శోషింపజేసేవాడు. అంటే మన లోపల ఉన్నటువంటి దుర్గుణాలను పోగొట్టే వాడిని కూడా స్కందుడనే అంటారు. మనం ఇది ఆదిత్య హృదయంలో కూడా తెలుసుకుంటాము. ఇతడే స్కందుడు అంటే ఎండబెడతాడు. ఏం ఎండబెడతాడు? మనం అప్పడాలు ఎండలో పెట్టుకుంటే ఎండబెడతాడు, ఆయన స్కందుడు. సూర్యుడు ఎందుకు మనకు మంచి కిరణాలు ఇస్తున్నాడు? మన అప్పడాలు బాగా ఎండడానికి. ఇంకా వేరే పని లేదు ఆయనకి, మన అప్పడాలని బాగా ఎండించడానికి ఆయన స్కందుడుగా. నీటి కాంటెంట్ చెడును తొలగించడానికి, చెడును తొలగించడానికి ఎండబెట్టడము. అయితే ఎండబెట్టడంలో ఇంకొక అర్థం కూడా ఉంది. ఇప్పుడు భూమిలో ఇక్కడ ఉన్నటువంటి సముద్రంలో ఉన్న నీటిని కూడా శోషింపలాగా చేస్తాడు. చేయడంతో ఏమైతే అవన్నీ కూడా వర్షం లోపల కూడా మనకు కురుస్తాయి. కాబట్టి స్కందుడు అంటే చాలా రకాల అర్థాలు. మనందరినీ పోషించేవాడు కూడా. ఎందుకంటే నీళ్ళ రూపంలో మనందరినీ పోషించేవాడు, శక్తి రూపంలో మనందరినీ పోషించేవాడు, మన లోపల ఉన్న దుర్గుణాలన్నింటినీ కూడా పోగొట్టేవాడు అని చాలా గొప్ప అర్థాన్ని తెలుస్తుంది అనమాట. అంటే శరణాగత రక్షకుడు అన్నమాట ఈయన. ఎందుకంటే మనకు కావలసినటువంటి వస్తువులన్నీ కూడా ప్రొవైడ్ చేసేటటువంటి వాడు. అమృత రూపం లోపల జారేవాడు అని కూడా ఇంకొక అర్థం ఉన్నదట. అమృత రూపంలో జారడం అంటే ఏంటి? ఈ భూమిలో ఉన్నటువంటి పోషకాల రూపంలో వచ్చేవాడు కూడా స్కందుడు. అది ఎలా అనేది నాకు కూడా తెలియదు, బట్ మనకున్న అది కూడా ఒక అర్థంగా తెలియజేస్తుంటారు. అమృత రూపం లోపల ఈ భూమి మీదకి జారేవాడు స్కందుడు అని చెప్పి ఇంకొక అర్థం కూడా మనము తెలుసుకోవచ్చు అన్నమాట. సో ఈ విధంగా మనకేంటి, ఎండగొట్టేవాడని ఒకటి, సైన్యానికి హెడ్ అన్న ఒకటి, మన బుధశక్తి, ధైర్యశక్తి ఇవన్నీ అని ఒకటి, మనలో దుర్గుణాలను ఎండగట్టేటటువంటి వాడు అనేటటువంటిది ఒకటి, మన అందరినీ పోషించేవాడు అని ఒకటి. ఇలా మనం రకరకాల అర్థాలు స్కందుడు ద్వారా చెప్పవచ్చు. అంటే ఈ పనులన్నీ చేసేటటువంటి శక్తి ఏదైతే ఉన్నదో ఆ శక్తే భగవంతుడు. ఈ పనులన్నీ చేయడానికి ఏదైతే శక్తి మనం ఉపయోగిస్తామో ఆ శక్తి మరేదో కాదు, అదే భగవంతుడు. అందుకే భగవంతుడిని స్కందః అని అనడంలో తప్పులేదు. సూర్యుని కూడా స్కందః అనొచ్చా? అనొచ్చు. అగ్నిదేవుని కూడా స్కందః అనొచ్చా? అనొచ్చు. శివుడిని కూడా స్కందః అనొచ్చా? అనొచ్చు. సో అదన్నమాట, స్కందః అంటే అంత గొప్ప అర్థము. ఓకేనా? అర్థం కాని వాళ్ళు అడగండి. నెక్స్ట్ స్కందధరః. స్కందధరః అంటే స్కందుణ్ణి ధరించిన వాడు. అంటే శివరూపంలో అవ్వచ్చు, విష్ణు రూపంలో అవ్వచ్చు, ధరించినటువంటి వాడు. అంటే స్కందుడికి మూలమైనటువంటి వాడు. అంటే ఈ శక్తి అంతటకు కూడా మూలమైనటువంటి వాడు. మనలో ఇప్పుడు ఇందాక చెప్పినటువంటి పోషక శక్తులకు వాటికి వీటికి మూలమైనటువంటి వాడు అనేది ఒక అర్థం. అయితే స్కందః అంటే ధర్మము, నిజాయితీ, కరెక్ట్ పని అని చెప్పి ఇంకొక అర్థం కూడా ఉంది.
సో ఆ ధర్మబద్ధమైనటువంటి పనులను చేయించేవాడు అంటే స్కందధరః. ముందేమో స్కందః అని తెలుసుకున్నాం. స్కందః లోపల ఏంటి? ఈ రకరకాల శక్తులకు మూల కారణము అని చెప్పేసి తెలుసుకున్నాము. ఎండగట్టేవాడు అంటే మనలోని చెడుని ఎండగట్టేవాడు అనేది ఒక అర్థమవుతుంది. నీళ్ళని ఎండగట్టడం వల్ల అవన్నీ మళ్ళీ మనకు వర్ష రూపంలో కురుస్తాయని, అలా కురిసినప్పుడు అమృత రూపంలో ఉన్నటువంటి ఈ పోషకాలన్నీ కూడా మనకు అందుతాయని, ఇవన్నీ కూడా స్కందః అనే దానికి వివరంగా తెలుసుకున్నాం. స్కందధరః అంటే ఆయన శక్తి తన లోపల ధరించినటువంటి వాడు అని ఒక అర్థమైతే, భగవంతుడు మనకు ధర్మరూపుడు అని చెప్పి ఎన్నో సార్లు తెలుసుకున్నాము. వృషః అనే పదానికి కూడా చాలా సార్లు మనము వర్షింపజేసేవాడు, ధర్మమును వర్షింపజేసేవాడు, ప్రతి చోట కూడా వర్షింపజేసేవాడు ధర్మ అని వృషః అనే దానికి కూడా తెలుసుకున్నాం. అదే విధంగా స్కంద అనే దానికి కూడా ఈ ధర్మమును ధరించినటువంటి వాడు ఎవరు? ఆయననే విష్ణుమూర్తి. అంటే రెండు రకాల అర్థాలు. ఒకటేమో అన్ని శక్తులను కూడా పట్టుకున్నటువంటి ఆయన ఒకడైతే, ధర్మమును ధరించినటువంటి ఆయన కూడా ఒకడు. స్కందుడు ఆయననే, స్కందధరః కూడా ఆయననే. ఎవరికైనా అర్థమైందా? అర్థం కాకపోతే అడగండి, మొహమాటం లేకుండా అడగండి. అంటే అమృతాన్ని అమృత రూపంలో పోషక శక్తులను మనకు అందించేవాడు. పోషక ఇచ్చేవాడు. మళ్ళీ శక్తులు ఏంటి? ధర్మ మార్గ స్కందః అంటే సింపుల్ గా అమృతంని జాలువర్చేవాడు అని. అమృతాన్ని ఎలా జాలవరుస్తాడు? వర్ష రూపంలో జారవీరుస్తాడు. జార విడవడం వల్ల ఏమవుతుంది? మనకు భూమి లోపల పోషకాలు వస్తాయి. భూమికి కనుక తడి తగలకపోతే అందులో నుంచి జీవం మొలవదు. ఆ జీవం నుంచి మనం అందరం కూడా పుడతాం. యాక్చువల్ గా మనం కూడా పుట్టేది ఈ పోషకాల నుంచే పుడతాము, ఈ విత్తనాల రూపంలోంచే పుడతాము. మనం అందరం కూడా అలాగే పుడతాము. అది తల్లి శరీరంలో చేరుతుంది ఆ శక్తి. అక్కడి నుంచి తల్లి శరీరంలోకి ట్రావెల్ అవుతుంది. అప్పుడు మళ్ళీ మనకు ఒక రూపము వస్తుంది. సో కాబట్టి దీనికి కూడా కారణమైనటువంటి వాడు స్కందుడు అని మొదటి దానికి తెలుసుకుందాం. రెండో దాంట్లో స్కందధరః అంటే అర్థం ఏంటంటే ధరించేవాడు. దేన్ని ధరించేవాడు? స్కంద అనే దానికి ధర్మము అనే ఒక అర్థం ఉంది. స్కంద అనే దానికి ఇందాక తెలుసుకున్నటువంటి అన్ని రకాల శక్తులు అన్న విషయాన్ని కూడా తెలుసుకున్నాం. ఆ అన్ని రకాల శక్తుల యొక్క కలయిక స్కందధరః, లేదా ధర్మాన్ని ధరించేవాడు కూడా స్కందధరః. ఓకేనా? అర్థమైంది. ఇంకెవరికైనా? వృషాహి అని చెప్పినప్పుడు కూడా ధర్మము అన్నారు. సేమ్ అదే అలాగే వృషః అంటే కూడా ధర్మమే. వృషోదరః, వృషకర్మ, వృషోదర ఇవన్నీ తెలుసుకున్నాం కదా, అప్పుడు తెలుసుకున్నాం మనం ఇవన్నీ కూడా. వృషం అంటే కూడా ధర్మమే, వృషం అన్నా కూడా ధర్మమే. వృషం అందుకే మనకు వృషభం ధర్మదేవత అని చెప్పేసి అంటాం. భూమినేమో ఆవుతో పోలుస్తాము, ధర్మదేవతనేమో వృషభంతో పోలుస్తాము. ఆ తర్వాత అందరికి ఒక క్వశ్చన్. ఇప్పుడు రేపు మనకు మధ్యాహ్నం క్లాస్ లేదు. సో మీరు విష్ణు సహస్రనామం రివిజన్ చేసుకుంటా అంటే 3 o'clock కి నేను క్లాసు స్టార్ట్ చేసి వదిలేయమంటే వదిలేస్తా, లేదా నన్నే ఒకసారి అన్ని క్లుప్తంగా చెప్పండి సార్ అంటే వీలైనన్ని చెప్తాను. రేపు మనకు 3 o'clock కి క్లాస్ లేదు. రేపు మనకు క్లాస్ లేదు. చెప్పండి సార్ 3 o'clock కి. ముగ్గురు మాట్లాడుతున్నారు, నాకు వినిపించట్లేదు. మాధవి గారు, తర్వాత సుధా గారు, చెప్పండి. రేపు నారాయణీయం జయంతి అంట సార్. రేపు అది పారాయణ ఉంది సార్ గ్రూప్ లో. అది ఇదే టైమా? సేమ్ టైం 2 to 5 సార్. సరే సరే, అయితే పర్లేదులేండి. అయితే మనం ఇంకో రోజు రివిజన్ చేసుకుందాం, నో ప్రాబ్లం. సరే సరే, ఓకే ఓకే. ఇప్పుడు సో సరే, అయితే ఇక రేపటికి మనకు ప్రాబ్లం లేదు. కానీ మీరు అందరూ ఏం చేస్తారంటే ఒక రోజు ఏదో ఒక టైం పెట్టుకొని, ఓకే, సండే నాడైనా సరే, ఓకే, ఒక 10-15 మంది అయినా సరే కొద్దిగా ఈ లీడ్ తీసుకొని మీలో మీరు 10 మంది అయినా ప్రిపేర్ అవ్వండి. ప్రిపేర్ అవుతే ఏమవుతుందంటే మీరు టీమ్స్ గా తయారు చేసుకోండి. ఒకళ్ళు ఎవరిది వాళ్ళు నేను పంపిస్తాను, ఎవరెవరు టీమ్స్ చేయొచ్చో మీరు టీమ్స్ చేసుకొని ఆ టీం లోపల అందరికీ నేర్పిస్తుండండి. లేదా అందరూ కలిసి సింగిల్ గా నేర్చుకున్నా సరే. నేను కూడా ఒక క్లాస్ రివిజన్ క్లాస్ తీసుకుంటాను అన్నారు కదా సార్. మీరు క్విజ్ కండక్ట్ చేస్తాను అన్నారు కదా సార్. నా ఇది ఆ క్విజ్ కోసమే మీరు ప్రిపేర్ అవ్వకుండా క్విజ్ పెట్టేయమంటారా చెప్పండి? వద్దు సార్, మీరు ప్రిపేర్ అవ్వండి. అందుకే చెప్తున్నా. నేనేం చేస్తానంటే మీరు ఒక రోజు కూర్చొని ఆదివారం ఎప్పుడో ఒక 2 గంటలు మీరు ప్రిపేర్ అవ్వండి. అలా మీరు అదే ఆదివారం అనే కాదు, ఈ వారం 10 రోజులు 2 వారాలు కూడా మీరు ప్రిపేర్ అవుతూ ఉండండి. ఒక రోజు నాడు క్విజ్ పెట్టుకుందాం. ఎందుకంటే 350 నామాలు సుమారుగా అయిపోతాయి కదా. సో మనకి ఇట్స్ ఎ వెరీ గుడ్ సైన్ మనకు చక్కగా. ఎందుకంటే మళ్ళా లైఫ్ లోపల ఇక మళ్ళా ఇంకొకసారి విష్ణు సహస్రనామం. అది కాకుండా ఇంకోటి ఏంటి తెలుసా, ఇందులో ఉన్న ధాతువులు ఏవైతే ఉన్నాయో మళ్ళీ మీరు ఇక్కడి నుంచి ఇంకొక దాంట్లోకి వెళ్ళిపోతారు తెలుసా.
చాలా సులువైతుంది మీకు. ధాతువులు కనుక ఒకసారి మీరు గుర్తుపడితే బహుశా దీనికి సంబంధించిందే అదే అయి ఉండొచ్చు అని ఇట్లా ఐడియా కూడా వస్తుంది మీకు. సో కాబట్టి నేనేమంటానంటే ఈ 330 తర్వాత మీరు బాగా ప్రిపేర్ అవ్వండి విష్ణు సహస్రనామాన్ని. జై శ్రీకృష్ణ. తర్వాతది ధుర్యః. ధుర్యః అంటే మనకు తెలుసు. ధుర్యః అంటే భారము లేదా రెస్పాన్సిబిలిటీ. రెస్పాన్సిబిలిటీ అంటే ధురం అంటే భారము, భరించడం. బేసికల్ ఆ భరించడం, ఆ భారాన్ని మొయ్యగలిగేటటువంటి శక్తి. అంటే ఏంటి? లోకమంతా భరించడం కావచ్చు, లేకపోతే మనందరి కష్ట సుఖాలు భరించడం కావచ్చు, ధర్మాన్ని భరించడం కావచ్చు, అవతార భారాలు కావచ్చు. ఇలాగ ప్రతి ఒక్క దాన్ని కూడా భారమును మోసేవాడు, ధురమును మోసేవాడు ధుర్యః. ధురమును మోసేవాడు. ధురము అనగా భారమును. దేని భారమును మొయ్యాలైనా? భూభారమును మొయ్యాలి. మనందరు చెప్పుకునే కష్టాలకు, దేవుడా నా కొడుకుకి ఇంజనీరింగ్ సీట్ కావాలా, నా కూతురు డాక్టర్ కావాలా, నా కొడుకు పెళ్లి కావాలా, నాకు రెండో పెళ్లి కావాలా, ఇవన్నీ కోరుకుంటాం కదా దేవుళ్ళకి. ఆ కోరికలన్నిటికీ కూడా పాపం భరించేది దేవుడే. అది కాక కొంతమంది ఏం చేస్తారు? జయహమాన జ్ఞాన గుణ సాగరాన్ని దేవుడితోటి యుద్ధాలు ప్రకటిస్తారు. ఎలా వాడతారంటే బండ గొంతులు వేసుకుని దేవుడిని భయపెట్టేలాగా. పాపం అవన్నీ కూడా భరించాలి దేవుడు. ఎంత కష్టము. కొంతమంది పాట పాడుతుంటారు దేవుణ్ణి, దేవుడు నిజంగా ఉండాలా గాని వీళ్ళందరినీ వాయించేసేసేవాడు. ఆ చెంప ఈ చెంప అక్కడ నిజంగా రూపమెత్తి ఉండాలా గాని మళ్ళా వాళ్ళు పాడకుండా వాయించేవాడు గొంతు అలాగా. సో అది కాక ఒకటేమో బేసులు పాడతారు, రెండోది ఏంటంటే ఆ భక్తి ఉండదు, ఏదో జస్ట్ ఆ భావన లేదు, ఏం లేదు, అలా పాడుతూ ఉంటారు. సో ఎంత కోపం వస్తుంది. మాకు విష్ణు సహస్రనామాలది మా అపార్ట్మెంట్ లో ఒక ఆయన పెట్టాడు అనమాట. అదేంటంటే కొద్దిగా రామానుజ సాంప్రదాయం వాళ్ళది. పెడితే ఆయన వచ్చేసి అందులోపల ఒక లాస్ట్ లోపల ఒకటి వస్తుంది, ఓ దేవదేవి శ్రీ లక్ష్మీదేవి నీ భక్తుల మొరవిని కాపాడరావే అని వస్తుంది. అది ఎంత అసహ్యంగా పాడేవాళ్ళం అంటే అని మరి మధ్యలో వదిలేటట్టుగా కూడా లేదు. ఇటు నేను మా వైఫ్ ఇట్లా అది వాడుకుంటా ఒకళ్ళొకళ్ళు చూసుకొని నవ్వుకోవడం. ఎంత అసహ్యంగా అంటే అయితే మేము అసహ్యంగా ఉండేవాళ్ళం. కానీ మా అపార్ట్మెంట్ లో ఇద్దరు ఉన్నారు అనమాట. వాళ్ళు చాలా సీరియస్ గా కర్మకాండలు అవి బాగా చేస్తారు. వాళ్ళిద్దరు మాత్రం పడేవాళ్ళు. ఒక నిటి నిలబడేవాడు, ఒక నిటి నిలబడేవాడు. మేము స్పీకర్లు అనేవాళ్ళం అన్నమాట. అది ఎంత అసహ్యంగా పాడేవాళ్ళంటే నిజంగా కనుక దేవత ఉంటే అక్కడ ఉండుంటే ఆ ఇద్దరిని ఆ చెంప ఈ చెంప వాయించేది. అందులో వాళ్ళు అదేదో పాటని మంచిగా దీంట్లో వాడుతున్నట్టుగా వాడతారు. ఏమంటారు? శ్రావ్యంగా పాడుతున్నాం అనుకుంటారేమో. ఓ దేవదేవి శ్రీ లక్ష్మీదేవి నీ భక్తుల మొరవిని కాపాడరావే అని చెప్పేసి అందులో లిరిక్స్ చాలా చెత్తగా ఉంటాయి. అండ్ అది ఎవరు రాశాడో తెలియదు, ఏ పాపాత్ముడు ఎంత గలీజ్ గా రాశాడో లిరిక్స్. అది కాక అది ఏ స్వరానికి కూడా సూట్ అవ్వదు. అది మీరు ఒక స్వరం సూట్ జనరల్ గా మీకు ఏంటి ఒక పల్లవి, ఓకే, ఆ పల్లవి ఎవరు బాగా కూడా జనరల్లీ బాగానే ఉంటుంది. ఓకే, పల్లవి జనరల్ ఎలా ఉంటుంది? పల్లవి వేరు, చరణాలు వేరు అని ఉంటాయి. ఇవి పల్లవి పాడినప్పుడు ఎవరికైనా కూడా నచ్చాలి. పల్లవించవా నా గొంతులో, పల్లవి కావా నా పాటలో. శ్రావ్యంగా ఉంది. నేను పాడినా కూడా శ్రావ్యంగానే ఉంది. గొంతు బాలేకపోయినా శ్రావ్యంగానే ఉంది. దానికి కారణం ఏంటి? దానికి ఒక ట్యూన్ కి ఫిట్ అయ్యేలాగా రాస్తారు. లిరిక్స్ రాసేటటువంటి కవులు చాలా కష్టపడి వాళ్ళ గుండె లోతుల్లోంచి రాసినటువంటి పాటలు. అందువల్ల ఏమవుతుంది? అదొక స్వరానికి సెట్ అవుతుంది. మనకు రకరకాల స్వరాలు ఉంటాయి. ఈ స్వరాలు అనేటటువంటి ఫ్రేమ్స్ లోపల మనకు పాటలన్నీ రాస్తారు. స్వరాలలో లేని పాటలు ఉండవు. దాన్ని బేసులు అంటారు అన్నమాట. సో అవి ఎవరు పాడినా కూడా జనరల్లీ తెలిసిపోతుంది మనకు ట్యూను. సో వీళ్ళంతా బేసులుగా పాడుతూ ఉంటారు అన్నమాట. సో అంత బేసులుగా పాడుతుంటే పాపం దేవుడికి ఎంత ఇబ్బంది జరుగుతుంది అనేది గుర్తుంచుకోండి. సో ఇవన్నీ భరించేవాడేవాడు దేవుడే కదా. అంటే అఫ్ కోర్స్ ఆ పారాయణకి వెళ్ళిన వాళ్ళు కూడా భరిస్తారు. కాకపోతే దేవుడు ఎలా భరించాలి? ఇది ఒక దగ్గర కాదు కదా. ఇదే ట్యూన్ లో ఇంకెంతమంది ఇంకెంత అసహ్యంగా పాడుతున్నారో తెలియదు. సో ఎనీవే కమింగ్, ఎవరి గొంతు బాగుండదు. నేను అంటే గొంతు గురించి చెప్పడం లేదు ఇక్కడ, అందులో ఉన్న శ్రావ్యత గురించి చెప్తున్నాను. సో ఇవన్నీ భరించేవాడు ఎవడైతే ఉంటాడో అతను ధుర్య. అర్థమైందా? లేక మళ్ళీ ఒకసారి చెప్పాలన్నా? ధురం అంటే ఏంటి? బరువు బాధ్యతలు అంటారు కదా, అదన్నమాట. ఆ బరువు బాధ్యతలు ఎవరైతే మోస్తారో ఆయన పేరు ధుర్య. వీటన్నిటికీ కూడా ఆధారభూతులైనటువంటి శక్తి ఎవరైతే ఉన్నారో ఆయనని ధుర్య అంటారు. ఒక్క నిమిషం, నేను మర్చిపోయే లోపల ఒక మాట చెప్తాను. కొద్దిగా వీలైన వాళ్ళు నా ప్రవచనం వినకపోయినా పర్వాలేదు ఈ రోజు రాత్రికి. కానీ ఈ రోజు తత్వ విధానంద గారు చెప్పిన విష్ణు సహస్రనామ ప్రవచనం వినగలరా? వీళ్ళకి కొద్దిగా కష్టంగా ఉంటుంది. కాబట్టి కొద్దిగా మాకు బాగా అర్థం చేసుకోగలము అనుకున్న వాళ్ళే వినండి. కాన్సన్ట్రేట్ చేసి అర్థం చేసుకుంటాం అనే వాళ్ళు ఈ రోజు చెప్పిన ప్రవచనం అంటే మిగతావన్నీ కూడా వినండి, అదేం ప్రాబ్లం లేదు.
ఒకసారి ఈ లింక్ రోజు నాడు పెడతారా సార్? 5:30 29th శ్లోక కదా సార్ 29th శ్లోక ఏదో చెప్తుంటారు. శ్లోకం నంబర్ నాకు తెలియదు, బట్ ఒకసారి ఈ రోజు చెప్పినటువంటి విష్ణు సహస్రనామం ఏదైతే ఉన్నదో అది తప్పకుండా వినండి. ఓకే, సో చాలా చాలా అద్భుతంగా అంటే అంటే అది ఏమంటారు, వీడియో ఇంకొక వచ్చిందా సార్? వచ్చేసి సార్ ఉండాలి, లింక్ వచ్చేసి ఉండాలి. జనరల్లీ లింక్ లైవ్ పెడతారా ఉంటుంది, సార్ జనరల్లీ కొంచెం? ఈ ఈ రోజు ఒక్క రోజు సరిపోతుంది. ఆ ప్రవచనం వినకపోయినా పర్లేదు, కానీ ఆయనది వినండి. కొద్దిగా మేము అర్థం చేసుకోగలము అనుకున్న వాళ్ళు మాత్రమే వినండి, లేకపోతే మీకు అర్థం కాదు, అది విసుగు వస్తుంది. లింక్ పెట్టండి కొంచెం. ఆ, ఆయన లింక్ అండి. ఆ, అదే నాకు వినిపించింది, నేను పెడతా, తప్పకుండా పెడతాను. సో లింక్ పెడతాను, లింక్ పెట్టకపోయినా తత్వ విధానంద గారి సైట్కి వెళ్ళి మీరు చూసుకుంటే సరిపోతుంది ఈ రోజుది, బట్ లింక్ పెడతాను, తప్పక చూడండి ఆయనది. అంటే ఎంత రేంజ్ లో అంటే అంటే అసలు అంటే ఒక 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 స్థాయి దాటి వెళ్ళిపోతుంది ఆయన ప్రవచనం. అది వింటుంటే నేను నిజంగా ఆశ్చర్యపోయా. బృహత్ నైకా ఏంటది బృహత్ బృహత్ బాను కాదు, ఇంకోటి చెప్పండి, బృహత్ బృహత్ అనే సార్ నైతి రూప బృహద్రూప శిపి విష్ట ప్రకాశన సార్. ఎస్, ఆ నాలుగే నామాలు చెప్పారు ఇవాళ ఆయన. నైక రూపో బృహద్ రూపో శిపి విష్ట ప్రకాశన. అసలు నేను చెప్తున్నా కదా, నేను ఇంకా అసలు అంటే ఆ నాలుగిటికి గంటన్నర అయింది, బట్ ఒక లెజెండ్ ఎలా చెబుతారు అనేటటువంటిది మీరు విని తీరాలి తప్పకుండా. అంటే ఒక హైయెస్ట్ లెవెల్ ఆఫ్ ఇంటలెక్చువల్, ఒక సైన్స్ ని తర్వాత ఒక దాన్ని కలుపుకొని చెప్పగలిగే స్థాయిలో ఉండడం, అది అసలు ఈ 4 నామాలే చెప్పారు ఇవాళ ఆయన. అసలు అంటే ఆయన నాకు చాలా ఇన్స్పిరేషన్. నేను అంటే ఐ లెర్న్ ఎ లాట్ ఫ్రమ్ హిమ్. నేను అంటే నాతో పద్ధతిలోనే నేను చెప్తాను, అయినప్పటికీ కూడా నాకు ఆయనది చాలా ఉంటుంది ఇన్ఫ్లుయెన్స్. అంటే ఆయన పాయింట్లు నేనేమి కాపీ కొట్టాను, ఒకవేళ కాపీ కొట్టినా చెప్తాను మీకు, ఇది మా తత్వ విధానంద గారు ఇలా అన్నారు అని చెప్తాను క్లియర్ గా. సో ఇవాళ మటుకు ఖచ్చితంగా వినండి, అది నా ప్రవచనం రికార్డింగ్ వినకపోయినా పర్వాలేదు, మళ్ళీ వినండి, ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు వినండి. నాది ఈ 4 నామాలు మటుకు వినండి. కొద్దిగా కష్టము, చాలా కష్టంగా చెప్పారు, బట్ ఇట్ ఈస్ లైక్ వే బియాండ్ అవర్ ఇమాజినేషన్. అంటే అసలు ఆ రేంజ్ లో ఎలా చెప్పగలరు ఒక ఆయన అని అనిపిస్తుంది. ఎనీవే, కమింగ్ బ్యాక్ టు తర్వాత ఇవాళ తెలుసుకున్న 3 నామాలకి ఏమి కష్టం లేదు కదా. స్కందః, స్కందధర, ధుర్యః. ఎవరికైనా డౌట్ ఉంటే అడగండి, లేకపోతే నెక్స్ట్ నామం చెప్తాను. మీరు కూడా దీనికి నైరూప ఇవన్నీ నరసింహస్వామిని కలిపి చెప్పారు కదా సార్, మొత్తం అంతా ఆయనది వేరు, ఆయనది ఇవాళది కాదు, వేరేవి కాదు. ఈ నేను అంటున్నది 4 నామాలు మీరు వినండి ఆయన చెప్పింది. అసలు 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 మీకు పురాణ రూపంలో ఉండదు అది, అది మీకు ఇట్స్ ఎ బియాండ్ అవర్. ఆయన ఒక ఎగ్జాంపుల్ చెప్పారు, సరే మీరు అన్నారు కాబట్టి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఆయన షిపి విష్ట, షిపి అంటే మనం ఇంతకు ముందు కూడా తెలుసుకున్నాం, కిరణాలు అని చెప్పి తెలుసుకున్నాం, చాలా సార్లు తెలుసుకున్నాం షిపి అనే పదము అర్థం. షిపి అంటే షిపి విష్ట అంటే కిరణాలు. ఆ కిరణాలను ఎలా వెదజల్లుతున్నాడు ఆయన అనేటంటే, ప్రపంచంలో ఆయన చుట్టూరుగా ఉన్నటువంటివన్నీ శిపవిష్ట అని, అంటే కిరణాలు ఆయన చుట్టూరుగా ఉన్నాయని డైరెక్ట్ మీనింగ్. దానికి ఆయన ఎలా చెప్పారంటే, ఒక దీపం వెలుగుతుంది, ఆ దీపం పైన 5 హోల్స్ చేసి ఒక కుండ పెట్టారట. మళ్ళీ చెప్తూ మళ్ళీ ఆయన అంటారు, దీపానికి కుండ ఆ హోల్స్ పెట్టకపోతే మళ్ళీ అది దీపం మారిపోతుంది అని చెప్పారు. చెప్పినప్పుడు ఇప్పుడు ఏమైంది, అలాగా ఆయన యొక్క శక్తి అలా అన్ని చోట్లకు కూడా బయటకు వస్తుంది, అలాగా ఆయన యొక్క చైతన్యం. ఇది మన హృదయంలో కూడా అదే ఉంది అంటాడు ఆయన, మన హృదయం లోపల కూడా అదే ఉన్నది అని చెప్పేసి చెప్తారు ఆయన. అంటే ఎంత అసలు అంటే ఇప్పుడు ఏంటంటే శిపివిష్ట అంటే కిరణాలు వెదజల్ల, ఆ కిరణాలు మన శరీరం నుంచే వెదజల్లబడుతున్నాయి అనేటటువంటి పాయింట్ ఆయన ఈ చిన్న దీపంని ఆ పైన ఒక కుండను బోర్లించి ఒక 5 హోల్స్ పెట్టడం ద్వారా ఎందులోంచి చూసినా కూడా నీకు కనిపిస్తుంది. మరి 5 హోల్స్ ఏంటి చెప్పండి, ఆ 5 హోల్స్ ఏంటి? ఎవరో పంచేంద్రియాలు అన్నారు, ఎవరన్నారు పంచేంద్రియాలు? పంచేంద్రియాలని ఎవరైతే అన్నారో వాళ్ళు కరెక్ట్. పంచ జ్ఞానేంద్రియాలు, కన్ను ద్వారా అది బయటపడుతుంది, నోస్ ద్వారా బయటపడుతుంది, చర్మ శబ్ద స్పర్శ రూపరస గంధాలు గ్రహించేటటువంటి పంచ ఇంద్రియాల ద్వారా గుర్తింపబడు. ఏం అంటే నేనేమంటున్నానంటే, మన లోపల పరిణతి పెరిగితే, మీరు ఇంకొద్దిగా నా ప్రవచనాలు కొన్నాళ్ళు కనుక వింటే ఆయన ప్రవచనాలు అన్ని మీకు అర్థమవుతాయి. ఒక్కొక్కసారి సులభంగా చెప్తారు ఆయన, ఒక్కొక్కసారి హీ విల్ గో టు ద నెక్స్ట్ లెవెల్ అన్నమాట. ఓన్లీ సైంటిస్ట్లకు వాళ్ళకి అర్థమవుతుందా అన్నంత రేంజ్ లో చెప్తారు. ఇవాళ ఆ రేంజ్ లో చెప్పారు ఆయన. ఈ 4 నామాలు తప్పగా వినండి ప్రతి ఒక్కరూ కూడా. నాకు ఆయన ఏమి గురువు కాదు, నేను ఆయనకి ఏకలవ్యుని అంతే. నేర్చుకున్నా ఆయన దగ్గర, చాలా నేర్చుకున్నా, అబద్ధం ఎందుకు కానీ. బట్
నేను ఆయనకి ఏకలవ్యున్నాయి, ఆయనకు నేనెవరో తెలియదు, నాకు ఆయన చాలా బాగా తెలుసు. గమ్మత్ ఏంటంటే ఇవాళ కూడా ఎవరో వచ్చారు, ఆయన పాదాలకు దండం పెడుతున్నా, అసలు ఆయన పట్టించుకోవడం కూడా పట్టించుకోరు. ఆయన వస్తారు, ఆయన ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు. అన్నిటికంటే బాధాకరమైన విషయం చెప్తే ఇవాళ ఏమైందంటే పాపం ఆయన కర్ర పట్టుకొని నడుస్తున్నాడు తెలుసు. ఇవాళ ఫస్ట్ టైం ఆయన కర్ర పట్టుకొని నడవడం నేను చూసా, గుండె తరుక్కుపోయింది నాకు. అసలు ఆయన ఏంటి కర్ర పట్టుకొని నడవడము అసలు అని చెప్పేసి వచ్చారు. ఆయన ముఖంలో అదే కళ, ఆయన మాటల్లో అదే చార్ము. అంటే దేవుడు కొంతమందిని అలా అంటే అసలు ఎలా ఇది చేస్తారో అని అనిపిస్తుంది అనమాట. ఆయన నాలెడ్జ్ చూస్తుంటే ఎంత సింపుల్ తెలుసా, ఒక్కడే నడుచుకుంటూ వస్తున్నాడు. 10 మంది శిష్యులు వచ్చి ఆయన కాళ్ళ వెళ్ళబడి ఇట్లా పెద్దగా బౌండరీలు పెట్టి బౌన్సర్లను తయారు చేసుకొని, ఈ చీప్ ఎదవలు ఎవరైతే ఉంటారో చాలా మంది అలా కాకుండా సింపుల్ గా వచ్చి మామూలు కుర్చీలో కూర్చున్నాడు. మళ్ళీ అది అయిపోగానే సింపుల్ గా వెళ్ళిపోయాడు ఆయన. అంటే అసలు ఎంత సింప్లిసిటీ. ఒక్క దగ్గర ఒక రూపాయి అవసరం లేదు ఆయనకి. ఆయన ఒక జ్ఞాన సముద్రం. సో వీరిని చూసినప్పుడే నాకు అనిపిస్తుంది అనమాట, ఎస్ ఇప్పుడు వీరు పరిపూర్ణానంద సరస్వతి గారు, నరేంద్ర మోడీ గారు, వీరందరూ ఒక్కసారిగా ఆ ఆశ్రమంలోంచి, దయానంద ఆశ్రమంలోంచి వచ్చిన వారు అనమాట. నేను అదే ఆశ్రమంలో 2007 నుంచి నేను ఫాలోవర్ అన్నమాట. సో నాకంటే వాళ్ళందరూ చాలా సీనియర్స్, ముగ్గురు కూడా. మోడీ గారు, తత్వ విధానంద గారు, పరిపూర్ణానంద సరస్వతి శ్రీపీఠం ఆయన. అండ్ వీళ్ళు ఎక్స్ట్రాడినరీ పీపుల్. వీళ్ళ నాలెడ్జ్ చూస్తే మీరు అసలు ఆశ్చర్యపోతారు. ఇప్పుడు శ్రీపీఠం ఆయన ఉన్నాడు కదా, సరే ఆయన పాలిటిక్స్ లోకి వచ్చేసింది, అది వదిలేయండి. వచ్చినా కూడా హీ వుడ్ హ్యావ్ చాలా సక్సెస్ అయ్యేవారు ఆయన. ఆయన నాలెడ్జ్ అసలు ఎంత బాగా చెప్తారు. హీఈస్ లైక్ బియాండ్ అవర్ ఇమాజినేషన్. అత్యంత సులభంగా చెప్పడంలో ఈయన తత్వ విధానంద గారు ఒరిజినల్ గా సైంటిస్ట్. దాంతో ఈయన చెప్పే పద్ధతి వేరు. అదిగాక సంస్కృత ధాతువులు ఇవాళ బృహత్ మనొకసారి చెప్పన్నది ఇందాకటి శ్లోకం ఎవరో చెప్పారు కదా, ఆ నైక రూప బృహద్ రూప. ఆ బృహద్ రూప అనే దానికి, ఆ బృహత్ అనే దానికి ఆయన ఎన్ని సంస్కృత రూట్స్ తీసుకొని వచ్చారు తెలుసా. బృహ దానికి తా తగిలించడం ఏంది, శత్రు ప్రత్యయము. దానికే ఇంకొకటి ఏదో ప్రత్యయం తగిలించి దాన్ని బ్రహ్మ చేశారు. మళ్ళీ దీనికి కారణం ఏంటి అంటే వర్తనము. అంటే బృహత్ అనే దానికి ఆయన చెప్పిన ఎగ్జాంపుల్ చెప్తాను నేను. నైక రూప అంటే ఏంటి, ఒక రూపం కాదు. అంటే ఒక రూపం కాదంటే అనేక రూపాలలో కనిపించేది. శ్రీనివాస్ రూపంలో, సూర్యశ్రీ గారి రూపంలో, చైతన్య గారి రూపం లోపల, రజనీ గారి రూపం లోపల, మణి మేడం రూపంలో, ఇలా అందరి రూపంలో కనిపించేవాడు నైక రూప నా ఏక రూప. బృహద్ రూప అంటే ఏంది, పెద్ద రూపం. బృహత్ అంటే పెద్ద రూపం. పెద్ద రూపం అంటే ఏంటి, దానికి మళ్ళీ ఆయన వర్తనము కలగనటువంటిది. వర్తనము ద్వారా వచ్చేదాన్ని వృత్తి అంటారు. వర్తనము అంటే ఇది మీకు సంస్కృతం కూడా బాగా వస్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఆయన సంస్కృతంలో కూడా కొన్ని సెంటెన్సులు చెప్తారు. వర్తనము, ఆవర్తనము, ఆవృతము, వృత్తి. వృత్తి అంటే ఇప్పుడు నా శరీరాన్ని వృత్తి అంటారు. ఇలా వృత్తి లేనటువంటిది, ఆవర్తనము లేనటువంటి, ఉదాహరణకు భూమి ఉంది. భూమి, నీరు, గాలి, ఇవన్నీ మనకు ఆవర్తనం ఉన్నా కూడా కనిపించదు. భూమి స్పీడ్ గా తిరుగుతుంది, కానీ మనకి ఏమైనా కనిపిస్తుందా, కనిపించదు. సో నైక రూప అంటే చిన్న అనేక రూపాలలో కనిపించేది ఆయనే. బృహద్ రూపంలో కూడా కనిపించేది ఆయన. ఏంటి బృహద్ రూపం అంటే, ఈ భూమి రూపంలో. భూమి ఎంత బృహత్తు, మీకు భూమి సెకండ్ కు 465 కిలోమీటర్ల స్పీడ్ తోనే వెళ్తుంది. మనకేమైనా కదిలినట్టు అనిపిస్తుందా, కదిలినట్టే అనిపించదు. ప్రతిరోజు మిలియన్స్ ఆఫ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తుంది భూమి. మనకి ఏమైనా కనిపిస్తుందా భూమి కదిలినట్టుగా, కనిపించదు. సో ఆయన చెప్పింది ఏంటంటే అది బృహత్. ఇంపాసిబుల్. నేనైతే చెప్పగలిగేవాడిని కాదేమో అసలు అంత బాగా. అంటే హీఈస్ ఎ లెజెండ్. అసలు ఎంత సంతోషం అనిపించింది తెలుసా నిజంగా. ఇవాళ ఈ అడ్డగోలు ప్రవచనాలు చెప్పి, అడ్డగోలు మాటలు చెప్పి, కోరికలతోని వాళ్ళతోని మనని కట్టేసేటటువంటి ప్రవచనకర్తలని చూస్తే, వాళ్ళు మన తత్వ విధానంద గారి దగ్గర గాని, పరిపూర్ణానంద సరస్వతి దగ్గర గాని, వీళ్ళ దగ్గర చాలా నేర్చుకోవాలి. మోడీ గారు ఇందులోకి రాలేదు కానీ వస్తే ఆయన ఇంతకంటే బాగా చెప్పేవారు. సో అట్లాగా వీళ్ళు అంటే వీళ్ళకి ఏంటంటే దైవాంశం కొద్దిగా అయినా ప్రకటితం అవుతుంది వీళ్ళ లోపల. దేవుడి యొక్క అంశం అందరిలో ఉంది, దేవుడు అంశం. కానీ ప్రకటితమయ్యే దేవుడు అంశం మాత్రం కొద్ది మందిలో. పొరపాటున కూడా నా గురువు గారని నాకు గురువు గారే లేరు. నాకున్నది ఒకడే శ్రీకృష్ణుడు, మా అమ్మ, అంతే. ఎవరు లేరు నాకు గురువులు. సో కానీ నేను ఈయన దగ్గర చాలా నేర్చుకున్నాను. అంటే అసలు ఐ లెర్న్డ్ ఎ లాట్. అంటే నేను సైంటిఫిక్ గా ఎలా చెప్పగలము, మన నాలెడ్జ్ ని ఎలా అవతల వారికి చెప్పగలము. నాకు జీవితంలో ఉన్నటువంటి ప్రతిదీ, హిస్టరీ, జాగ్రఫీ, సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, ప్రతి ఒక్కటి నేను ప్రవచన రూపంలో దాన్ని ఎలా కమ్యూనికేట్ చేయగలను అనేటటువంటిది తెలిసింది ఈయన వల్లనే. ఇలా కూడా చేయవచ్చు అని చెప్పి తెలిసింది ఆయన వల్లనే అన్నమాట. సో నేను వాడే ఎగ్జాంపుల్స్, నేను చెప్పే పద్ధతి అన్ని డిఫరెంటే. బట్
ఐ అప్రిషియేట్ హిస్ స్టైల్ ఎ లాట్, ఎస్పెషల్లీ ఇలాంటి రోజుల్లో. నైక రూప బృహద్ రూపకి నేను చెప్తున్నా కదా, నేనైతే నా ఈ జీవితం ఇంకో ఎన్నేళ్ళు బతుకుతున్నా తెలియదు కానీ నేనైతే చెప్పగలిగేవాడిని కదా అంత గొప్పగా. ఆనెస్ట్ గా చెప్తున్నా. అసలు మహానుభావుడు. ఇప్పుడు చెప్పారు కదా సార్. ఆయన చెప్పినాక ఆయన చెప్పింది నేను చెప్పిన అంతే. కాదు ఆయన చెప్పింది నేను చెప్పడం గొప్ప కాదు కదా, ఆయనకు ఐడియా రావడం. నేనైతే చెప్పగలిగేవాడిని కాదు ఆయన అట్లా అంత బాగా. అసలు అంటే హీఈస్ ఎ లెజెండ్ నిజంగా. అబ్బా ఎంత సంతోషం అనిపించింది తెలుసా నాకు. అంటే ఎంత అలసిపోయానో ఇవాళ, ఒక్క నిమిషం రెస్ట్ లేదు. కానీ అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత ఎంత ఆనందం అనిపించిందో. అక్కడి నుంచి మళ్ళీ వెంటనే ఆర్ఎస్ఎస్ మీటింగ్కి వెళ్ళాను. అది అయిపోగానే పరిగెత్తుకుంటా ఇక్కడికి వచ్చాను. మళ్ళీ మీ అందరితోటి మాట్లాడుతున్నాను. ఎనీవే వీలైన వాళ్ళు తప్పకుండా వినండి. లైవ్ కదా సార్, అది ఎప్పుడు వస్తుంది టైం ఏమైనా తెలుసా? సున్నితంగా చెప్తాడు సార్ ఆయన. లైవ్ అయిపోయింది. అదే ఎప్పుడు వస్తుంది? రోజు వస్తుంది 5ంటికా? ఆయన ప్రతిరోజు ఉంటాయి. ఫ్రైడే, సాటర్డే, సండే. ఆయన మనలాగానే 9 రోజులు మొదలవుతుంది అంటే రోజు 5:30. అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క టైంలో మొదలవుతుంది. బట్ అన్ని రోజులు అర్థం అవడం కష్టము. అంటే ఆయన సింపుల్ గా చెప్పిన రోజు అర్థం అవుతాయి. ఇవాళ టఫ్ గా చెప్పినా కూడా ఒక లెవెల్ దాటి చెప్పారు అని చెప్పడానికి చెప్పాను. ఎనీవే ఫ్రైడే, సాటర్డే, సండే హైదరాబాద్ లో ఉన్న వాళ్ళు శివానంద ఆశ్రమం పద్మారావు నగర్ కి వస్తే ఆయనను ప్రత్యక్షంగా చూడవచ్చు. మళ్ళీ ఎప్పుడు అమెరికాకి వెళ్తారో, ఎప్పుడు కాకినాడకి వెళ్తారో, ఎప్పుడు కువైట్కి వెళ్తారో, ఎప్పుడు ఎక్కడికి వెళ్తారో తెలియదు. సో ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం రావాలి. అయితే వచ్చి ఆయన కాళ్ళు పట్టుకోవడం అట్లాంటి చేయకుండా దూరంగా వెనక సీట్లలో కూర్చొని వినండి అంతే. అక్కడ వచ్చి హడావిడి చేద్దాము, హంగు చేద్దాము, హారతి ఇద్దాము అంటే ఆయన చాలా ఇష్టపడరు. అసలు ఏమీ ఇష్టపడరు. చాలా బాగా యూట్యూబ్ లో చూడొచ్చు. ఎందుకు డైరెక్ట్ గా హైదరాబాద్ ఉన్న వాళ్ళు డైరెక్ట్ గానే రావచ్చు కదా. ఫ్రైడే, సాటర్డే, సండేలలో ఒక్కరోజు వచ్చినా చాలు. సాటర్డే నాడు కబీర్ కి దోహావలే చెప్తారు. ఎంత అద్భుతంగా చెప్తారో కబీర్ కి దోహావలే. సో అసలు ఈజ్ లెజెండ్. అదే చెప్తున్నా కదా, వేలాది ప్రవచనాలు ఇచ్చారు ఆయన. ఎన్ని, 1, 2 వేలాది ప్రవచనాలు, వందలాది పుస్తకాలు, అన్ని శంకర భాష్యాలే, అన్ని కూడా సంస్కృతం మీద. అంత కంట్రోల్ ఉన్న వ్యక్తి అసలు సంస్కృతంలో ఆయనని మించినోడు బహుశా ఇండియాలో ఉండడు. సంస్కృతంలో అంత రేంజ్ మహోపాధ్యాయ ఆయన. సో ఎనీవే నాకు వినిపించట్లేదు. ఇద్దరు మాట్లాడుతున్నారు కదా, వినిపించట్లేదు. వేణుగోపాల్ గారు తర్వాత విజయ్ కుమార్ గారు అడగండి. పిహెచ్డి టూర్ చేసినారు, 2 చేసినారు అనుకున్నా. డబల్ పిహెచ్డి తర్వాత ఐఏఎస్ లో కూడా సెలెక్ట్ అయ్యారని చెప్పే కదా ఆయన. అప్పట్లో ఐపీఎస్ లో కూడా సెలెక్ట్ అయ్యారు ఆయన. సో అంటే అదే చెప్తున్నా, ఇంకా ఆయన లెజెండ్ గా చదువు లోపల ఆయన ఇంగ్లీష్ మాట్లాడుతుంటే ఉంటుంది. అసలు ఇది లెజెండ్. ఇక మళ్ళీ ఎన్నిసార్లు చెప్పినా ఇక ఆయనని నేను పొగిడినట్టే అవుతుంది. కానీ గమ్మత్ ఏంటంటే నేను పొగిడినా కూడా ఆయన పట్టించుకోడు. ఒకవేళ ఆయన ఎదురుగా నిలబడి పొగిడినా ఆయన పట్టించుకోడు. అంటే హీ డజంట్ బాదర్, హీ డజంట్ కేర్. ఇవి అన్ని ఏంటి అనుకుంటాడు. మనం అందరం శరీరమా అంటాడు ఆయన. నేను నడుస్తున్నాను, ఆయన ఇవాళ చెప్పిన పాయింట్ ఎవరన్నా వింటే ఆశ్చర్యపోతారు. నేను నడుస్తున్నాను అన్నా కూడా తప్పే అంటారు ఆయన. ఎందుకంటే నేను అంటే అక్కడ అహంకారం అంటే పొగరు కాదు, నేను అనే భావన ఉంది. కాబట్టి ఈ గమనము చేయిస్తున్న ఈ పాదములలో శక్తి ఇచ్చి గమనము చేయిస్తున్న శక్తిని నేను, ఆ శక్తి యొక్క అంశను నేను అని చెప్పి తెలుసుకుంటూ నడవాలంటారు ఆయన. మా ఎంత కష్టం చెప్పండి ఇలాంటి పాయింట్లు అర్థం కావడం. ఒకసారి రిపీట్ చేయరా ఆ మాటని, ఒకసారి రిపీట్ చేయరా, బాగుంది. ఇప్పుడు నేను నడుస్తున్నాను అని అనకూడదు. నా లోపల నేను నడుస్తున్నానంటే అప్పుడు అహంకారం అయిపోతుంది కదా. ఆయన ఏమంటారంటే నేను నడుస్తున్నాను కాదు, ఇవాళ చెప్పిన మాట చెప్తున్నా, నేను నడుస్తున్నాను అనేది కాదు, నాలో గమనశక్తి కల్పిస్తున్నటువంటి, నాలో గమనశక్తి ఇచ్చినటువంటి ఆ భగవంతుడి యొక్క అంశని నేను. నాలో ఎవరిచ్చారు ఈ గమనశక్తి? ఈ గమనశక్తి ఎవరి ద్వారా అయితే వచ్చి ఈ దేహం ముందుకు నడుస్తుందో అది నేను అని చెప్పి తెలుసుకోవాలంటారు. ఐ మీన్ అది అసలు ఆ రేంజ్ లో అర్థం కావాలి అంటే కొంత పరిణతి రావాల్సిందే ఖచ్చితంగా. పరిణతి లేదే రారు. అందుకే ఆయన ప్రవచనాలకు 30-40 మంది వస్తారు. ఆయన ప్రవచనాలు విని ఆయన ముందు పెద్ద పెద్ద ప్రవచనకర్తలు కూడా అబ్బో ఆయనతోటి మేము అసలు ఇది లేదు, ఆయన ముందు మేము మాట్లాడే అర్హత కూడా లేదనే వాళ్ళు ఎంతమంది ప్రవచనకర్తలు. గరికపాటి వారి అయితే ఆయన అసలు ఈయన ఫ్యాన్ అన్నమాట పూర్తిగా. తత్వ విధానంద గారు నాకు కూడా గురువే, నేను చెప్పే ప్రవచనము ఇది మొత్తం తత్వ విధానంద గారు చెప్పిందే అని చెప్పేసి అంటారు. అంత రేంజ్ లో చాగంట ఆయన చెప్తుంటాడు అన్నమాట. ఆయన ఎంత గొప్పవారో తెలుసా అని చెప్పేసి తత్వ విధానంద గారి గురించి. ఆ పిల్క పెట్టుకొని పోలీస్ ఆఫీసర్ గా ఐపీఎస్ ఆఫీసర్ గా వెళ్తే వాళ్ళు యాక్సెప్ట్ చేయలేదట, లేదు పిల్క తీసేయాలని.
బ్రాహ్మిన్స్ పిలక ఆ రోజుల్లో కంపల్సరీ ఉంటుండే కదా. ఇప్పుడంటే నేను పిలక పెట్టుకుంటలేను కానీ, బట్ ఆ రోజుల్లో కంపల్సరీ ఉంటుండే కదా. సో అప్పుడు ఆయన అది పిలక పెట్టకుండా ఉండకూడదు అని చెప్పేసి ఐపీఎస్ వదిలేసి సైంటిస్ట్ గా జాయిన్ అయ్యాడు. సో ఈ వాజ్ సైంటిస్ట్. ఆయన న్యూక్లియర్ దీని గురించి మాట్లాడగలరు, అన్ని మాట్లాడగలరు. అండ్ డిగ్రీలో టాపర్, గోల్డ్ మెడలిస్ట్. పోస్ట్ గ్రాడ్యుయేషన్ లో టాపర్, గోల్డ్ మెడలిస్ట్, డాక్టరేట్. మళ్ళీ ఎంఎస్సి మళ్ళా సాంస్క్రిట్ లో టాపర్, గోల్డ్ మెడలిస్ట్. ఇక ఏమి డబల్ డాక్టరేట్, డబల్ పి, అసలు ఇక ఏమి గురువుగారు అతన్ని పెట్టండి, మేము దూరంగా ఉన్నవాళ్ళు యూట్యూబ్ లో ఎందులో చూస్తాము. పెడతానని చెప్పాను కదమ్మా, ఇందాక పెడతానని చెప్పాను కదా. తప్పకుండా ఇవాళ క్లాస్ అయితే గ్యారంటీగా పెడతాను, మిగతావి మీకు టైం ఉన్నప్పుడు వినండి. ఓకే, వరదహ తర్వాత అంటే వరదహ. వరదహ అంటే ఇక్కడ చాలా రకాలు. ద అంటే ఇవ్వడము, జ్ఞానద, వరద, మోక్షద, ఇవన్నీ కూడా మనం భగవంతుడి గురించి చెప్పుకున్నప్పుడు ద అంటే ఇచ్చేవాడు అని చెప్పేసి చెప్పాము. వరదహ అంటే వరాలు ఇచ్చేవాడు. వరాలు ఇచ్చేయడం అంటే ఏంది? మనకి ఇచ్చే అన్ని కోరికలు తీర్చేసుకోమని చెప్పినట్ట. వరదహ అంటే మనకు ఉన్నటువంటి కోరికలన్నీ తీర్చుకోమని చెప్పినట్ట. మన కోరికలన్నీ తీర్చడము. ఇది కాకుండా ఇంకోటి ఏంటంటే యజ్ఞం రూపం లోపల, అంటే మనం చేసేటటువంటి పనిల లోపల ఆ పని యొక్క ఫలితాన్ని ఇచ్చేవాడు. యజ్ఞకర్తగా మన ఫలితాన్ని ఇచ్చేవాడు. రాసుకోండి, యజ్ఞకర్త. యజ్ఞం అంటే మనం యజ్ఞాలు చెయ్యం కదా. సో మనం చేసేటటువంటి పని యొక్క ప్రతిఫలాన్ని ఇచ్చేటటువంటి వాడు వరదుడు. అంటే చేసిన పనికి ఫలితం ఇచ్చేవాడు, అంటే కర్మఫల ప్రదాత అని గుర్తుంచుకోండి. ఒకటేమో మనకు వరములు ఇచ్చేవాడు అనేది డైరెక్ట్ మీనింగ్. రెండవ మీనింగ్ ఏంటంటే మనము చేసినటువంటి పనికి సరైనటువంటి ఫలితాన్ని ఇచ్చేవాడు వరద అని చెప్పేసి రాసుకోండి. క్లియర్? ఏమన్నా డౌట్ ఉందా? జై శ్రీకృష్ణ సార్. వరద అంటే ఇచ్చేవాడు, గివర్. అవును, వరద వరాలు ఇచ్చేవాడు వరద, వరాలు ఇచ్చేవాడు వరద, వరాలు ఇచ్చేవాడు వరద. అయితే ఇప్పుడు వరాలు అంటే సార్ యజ్ఞ రూపంలోని, అది రెండవ మీనింగ్. అది రెండవ మీనింగ్. ముందేమో డైరెక్ట్ మీనింగ్ ఏమో వరాలు ఇచ్చేవాడు అని. రెండవ మీనింగ్ ఏంటి అంటే మనం చేసిన పనికి ప్రతిఫలం ఇచ్చేవాడు అని రెండవ మీనింగ్. యజ్ఞాలు చేసే దానికి ఫలితాన్ని ఇచ్చేవారు. యజ్ఞం అంటే ఇక్కడ మనం యజ్ఞం చెయ్యం కదా, అదేలేండి. మనం చేసే కర్మలకు ఫలితాన్ని ఇచ్చేవాడు, మన కర్మలకు ఫలితాన్ని ఇచ్చేవాడు. అమ్మయ్య. ఇక వాయువాహన సరే మనం అందరము విన్నాం కాబట్టి వాయువాహన లేదు. వాసుదేవ. వాసుదేవ అనే దానికి ఒక 100 అర్థాలు ఉన్నాయి. వాసుదేవుడు అంటే ముందు మనకు తెలిసిందేంది, మన అందరి లోపల శక్తిగా ఉన్నటువంటి వాడు అనేటటువంటిది ఒక మీనింగ్ చెప్తాం మనం, అంతేనా కదా. మనం ఏమనుకుంటాము, చతుర్వ్యూహ నారాయణులు అని చెప్పేసి తెలుసుకున్నాం. అందులో ఏమంటాము, అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, ఇంకోరెవరు, ప్రద్యుమ్నుడు, అనిరుద్ధుడు, సంకర్షణుడు, వాసుదేవుడు. వాసుదేవుడు. అందులోపల 4వ వాడు ఎవరైతే అందరిలో ఆత్మస్వరూపంగా అంతర్యామి రూపంలో ఉన్నటువంటి భగవంతుడు ఎవరైతే ఉంటాడో ఆయన వాసుదేవుడు. ఇంకొకటి ఏంది, వసము అంటే నివసించడము. నివసించడం అంటే దేని నివసించడము అంటే అన్నింటి లోపల నివసించేటటువంటి వాడు అనేది ఒక మీనింగ్ అయితే, అందరినీ తన లోపల వసింపజేసుకునేటటువంటి వాడు అనేది ఒకటిదైతే, ఈ ప్రపంచమంతా కూడా తన మాయ ద్వారా ఆడించేవాడు, క్రీడించేవాడు, వ్యవహరించేవాడు, పుట్టించేవాడు, దేవుడైన వాడు, ఇలా రకరకాల అర్థాలతో వాసుదేవ అనే దానికి సింపుల్ మీనింగ్ అందరి చైతన్యాన్ని ఉండేటటువంటి వాడు. అలా కాకుండా దివ్యమైనటువంటి దేవుడు. ఇవి కాక ఇంకొక మీనింగ్ కూడా చెప్పుకోవచ్చు మనం, వసుదేవుడి యొక్క కుమారుడు అని కూడా తెలుసుకోవచ్చు. వసుదేవుడు కుమారుడు కూడా కాబట్టి వసుదేవ సుతం దేవం అంటాం. సో అక్కడ కృష్ణావతారం గురించి చెప్పాలి అంటే వసుదేవుని యొక్క పుత్రుడు వాసుదేవుడు అనేది ఒక మీనింగ్ అయితే, సర్వత్రా వ్యాప్తి చెందినటువంటి వాడు అని చెప్పి చెప్పడము, అందరి హృదయాలలో ఉన్నటువంటి వాడు, వసతి చేసుకునేవాడు. వసతి అంటే ఏంది, విజిట్. వసతి అంటే అందరి దీంట్లో ఉండేవాడు, అది వసతి గృహము అంటారు. మన అందరి గృహాలైతే అన్నిట్లలో ఉండేటటువంటి వాడు. మన ఇంట్లో ఉన్నవాడు వాసుదేవుడే, పక్క వాళ్ళ ఇంట్లో ఉన్నవాడు వాసుదేవుడే, బయట రోడ్డు మీద ఉన్నవాడు వాసుదేవుడే, మన హృదయాలలో ఉన్నటువంటి వాడు కూడా వాసుదేవుడే. దివ్యమైనటువంటి దేవుడు. వాసము అంటే ఇంకొక మీనింగ్ ఏంటంటే వస్త్రం. వాసాంశ జీర్ణాన్ని యథావ్య అని ఏదైతే తెలుసుకుంటామో మనం అట్లా వస్త్రము. ఈ ప్రపంచం అంతటికీ కూడా వస్త్రం లాగా అన్ని గనక దారాల పోగులు గనక పెట్టుకున్నట్లయితే ఈ దారాల పోగులన్నింటినీ కలిపేది ఎవరు? వాసుదేవుడు. అర్థం కాని వాళ్ళు అడగండి ఒకసారి. అది కాక మనకి ఇది మనం భగవద్గీతలో కూడా విన్నాం కదా, వాసుదేవ సర్వమితి అని గీత లోపల కూడా వచ్చాడు కదా. సో అన్ని ఆయనలోనే అన్ని ఉన్నాయి అని చెప్పి మీనింగ్. అడగండి, ప్రశ్న అడగండి.
సూత్రే మణిగణ ఇవ అంటారు, అదే అట్లా అండి. కరెక్ట్ కరెక్ట్ కరెక్ట్. ఈ ప్రపంచం అంతా కూడా సూత్రముగా ఉన్నటువంటి ఈ మనులన్నింటినీ కూడా ఒక సూత్రంలో పెట్టుకున్నటువంటి వాడు కూడా భగవంతుడే. సో అన్ని ఆయనలోనే ఉన్నాయి, ఆయన అన్నిటిలో ఉన్నాడు. తర్వాత వసుదేవుని యొక్క కుమారుడు ఆయననే. తర్వాత ఇంకేం చెప్పుకున్నాం మనము, వ్యాప్తి చెందినటువంటి వాడు. వ్యాప్తి చెందినటువంటి వాడు అంటే విష్ణువు అని కూడా అంటాం మనం. ఆ విష్ణు అనే రూపంకి వాసుదేవ అనే రూపంకి ఏమన్నా తేడా ఉన్నదా? ఏమీ తేడా లేదు, అంతటా వ్యాప్తి చెందినవాడు. ఇంకోటి వాసం అంటే బట్టలు. ఈ బట్ట లోపల ఇవన్నీ దారాలు. ఈ దారాలన్నింటినీ కూడా ఇట్లా కలుపుకుంటూ పోయినట్లయితే వస్త్రం తయారవుతుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఒక వస్త్రం అంటే వీటన్నింటినీ కలుపుకుంటూ ఉన్నటువంటి దేవుడు ఎవరైతే ఉంటారో ఆయన వాసుదేవుడు. క్లియర్? ప్రకాశించేవాడు అని వస్తుంది కదా సార్, అందరిలో ప్రకాశించేవాడు, ప్రకాశించేవాడు వెళ్తారు అనుకోవచ్చు. అంటే ఇక్కడ ప్రకాశం అనే పదం ఇక్కడ లేదు, బట్ ఏంటంటే జ్ఞాన రూపంలో ఉండేవాడు అని చెప్పి అనుకుంటే తప్పేం లేదు. అంటే ఒక ఇంట్లో ఉండి పక్క ఇంట్లో ఉండి అనే కంటే అందరి హృదయాల్లో ఉన్నవాడు అంటే ఉండేవాడు అంటే సరిపోతుంది. అందరి హృదయాలలో ఉన్నవాడు, కరెక్ట్. తర్వాతది బృహత్ భాను. బృహత్ అంటే గొప్పది అని చెప్పేసి ఇందాక మనం అనుకున్నాం. బృహత్ అనే దాని నుంచే బ్రహ్మ అనేటటువంటి పదం వచ్చిందని, బృహత్ అంటే గొప్పది అన్నటువంటి మీనింగ్ మనకు వచ్చింది అని ఇందాక మనము తెలుసుకున్నాం, బృహద్ రూప అని చెప్పేసి. ఈ భానుహు అంటే ఏంటి? భానుహు అంటే కాంతి, ప్రకాశము, వెలుతురు. అంటే ఇప్పుడు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అన్నింటినీ కూడా ప్రకాశవంతంగా చేసేది ఆయననే. ఆయననే సూర్యుడి రూపంలో ప్రకాశిస్తున్నాడు, ఆయననే చంద్రుడి రూపంలో ప్రకాశిస్తున్నాడు. ఒక్క మనకు తెలిసిన ఈ చిన్న సౌర మండలంలో ఇలాగా అనేక సౌర మండలాలు, ఈ సౌర మండలాలు కాకుండా గొప్ప గొప్ప గెలాక్సీలు అంటే బ్రహ్మాండాలు, ఇలా అనేక గెలాక్సీలలో వెలుతురు రూపంలో ఉన్నటువంటి వాడు. ఇది మామూలు చిన్న వెలుతురు కాదు, ఇది అనంతమైనటువంటి వెలుతురు. ఇది ఒక అర్థం. రెండోది ఏంటి? మన లోపల వచ్చే గొప్ప వెలుతురు. మనకు జీవితంలో వెలుతురు అంటేనే తెలియదు ముందు. మనకు వచ్చిన వెలుతురల్లా ఏంటయ్యా అంటే, ఇవాళ ఏం జరిగింది, వీడేమన్నాడు, వాడేమన్నాడు, నిన్నేం చేశాను, రేపేం చేస్తాను, నిన్నేం చేశాను, రేపేం చేస్తాను, నిన్న ఏం చేశాను, రేపేం చేస్తాను, ఇంతే ఆలోచనలు. ఇక్కడ ఎదురుగా ఉన్న వాటిని చూసే శక్తి లేదు. ఒకరోజు గనక బృహత్ అంటే మా గురువు గారు చెప్పినట్టుగా కదలేది కాదు. ఒకసారి మనసును కదల్చకుండా ఆపేయండి, ఓకేనా? ఒక్కసారి మనసును కదల్చకుండా ఆపేయండి. భూమి మీకు కదులుతా కనిపిస్తుందా అండి? ఎవరైనా జవాబు చెప్పండి. హలో, భూమి కదులుతా కనిపిస్తుందా మీకు? కానీ కనిపిస్తుంది. మనకు కనిపించదు, కదులుతున్నట్టుగా కనిపించదు మనకు, అవునా? అంటే అంత పెద్దదన్నమాట, అంటే నిశ్చలంగా ఉన్నటువంటిది మన శరీరం. మనం ఇప్పుడు దాన్ని బయట అర్థం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు లోపల అర్థం తెలుసుకుందాం. మన లోపల కూడా ఈ కదలిక నాపితే, అంటే నిన్నేం జరిగింది, రేపేం చేస్తా, నిన్నేం జరిగింది, రేపేం చేస్తా, నిన్నేం జరిగింది, రేపేం చేస్తా, ఈ ఆలోచనలు పోయి నిశ్చలంగా అయిపోయాం, కదలకుండా ఉందనుకోండి. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో అదే బ్రహ్మ. ఎప్పుడైతే మనసు నిశ్చలంగా ఉంటుందో అప్పుడు మన లోపల ఉన్నటువంటి అనంతమైనటువంటి చైతన్యము బ్రహ్మ. అంటే వర్తనము చేయనటువంటిది, తిరగనటువంటిది, నిశ్చలంగా ఉన్నటువంటిది. అలా నిశ్చలంగా మనం మనస్సును కనుక పెట్టుకుంటే మన లోపలనే ఆత్మజ్ఞానము బయటికి వస్తుంది. ఆ లోపల ఉన్నటువంటి ప్రకాశము కావాలి అంటే మనము ఆలోచనలు తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి? 10 మందికి ముందు ఇవాళ ఫోన్ చేస్తున్నాం, రేపు 5గురికి ఫోన్ చేయాలి. సార్ మీరు తపన పడండి సార్, మేమైతే మీరు చెప్పినట్టు వినం సార్, ఏదో టైం పాస్ కాక రాత్రిపూట నిద్ర రాక వింటున్నాం మీ ప్రవచనాలు, ఇక మీరు ఫ్రెండ్స్ తో కూడా మాట్లాడద్దంటే ఎట్లా సార్? ఏం చేయాలా? మీరంటే పనికి మాలిన పనులు చేశారు, మాకు అట్లా కాదు కదా సార్, మాకేం ఖాళీగా ఉంటుందా? పొద్దంతా బిజీగా ఉంటాం మేము, ఎన్ని ఫోన్లు చేయాలా సార్ అన్నారు అనుకో, ఇక్కడ ఇది అర్థమయ్యే ప్రసక్తి లేదు. ఇది మనకు అర్థం కావాలి అంటే మనం గుర్తుంచుకోవాల్సినటువంటి విషయం ఏమిటంటే, భగవంతుడి యొక్క చైతన్యాన్ని మనం అద్భుతంగా గుర్తించగలగాలి. అదేంటి అంటే నిశ్చలంగా ఉన్నప్పుడు మాత్రమే మనం గుర్తించగలుగుతాము ఆ లోపల ప్రకాశము. సో ఇప్పుడు 2 అర్థాలు మళ్ళొకసారి చెప్తే జాగ్రత్తగా వినండి. బృహత్ భానువు అంటే గొప్పదైనటువంటి ప్రకాశము. ఆ ప్రకాశమే ఈ సూర్యుడిని, చంద్రుణ్ణి, గ్రహాలను, వ్యవస్థను, అంత ప్రపంచాన్ని అంతా కూడా ప్రకాశవంతంగా చేస్తుంది అనేది మొదటి అర్థం. రెండో అర్థము లోపల తీసుకున్నట్లయితే, బృహత్ అంటే ఏంది? వర్తనము చేయనటువంటిది, వృత్తి లేనటువంటిది, కదలకుండా కనిపించేది. ఇప్పుడు భూమిని బృహత్ అన్నాం మనం, ఎందుకు? అది కదులుతున్నట్టుగా మనకు కనిపించడం లేదు. అదే విధంగా మన మనస్సును కూడా కదలకుండా చేస్తే, అంటే పాస్ట్ లో, ఫ్యూచర్ లో ఎప్పుడూ మనం ఉంటాం. మనం నివసించేది ఎప్పుడు కూడా పాస్ట్ లో, ఫ్యూచర్ లోనే.
ఎవడైతే ప్రజెంట్ లో నివసిస్తాడో వాడికి మోక్షం ఖాయం. మనకు ఈ మాట మనము కుంగుఫు పాండా చెప్పుకున్నాం. అందులోపల ఏమని చెప్పుకున్నాం? కుంగుఫు పాండా లోపల ఎస్టర్డే వాజ్ హిస్టరీ, టుమారో ఈజ్ మిస్టరీ, టుడే ఈజ్ ఎ గిఫ్ట్. దట్స్ వై దే కాల్ ఇట్ ప్రెజెంట్. కాబట్టి ఈ రోజే మనకు గిఫ్ట్. నిన్నటిది పోయింది, రేపటిది పోయింది, ఇప్పుడు మిగిలిపోయినది మనకు గిఫ్ట్ లాగా మిగిలింది. ఈ రోజు మాత్రమే మనకు గిఫ్ట్. పాస్ట్ అయిపోయింది హిస్టరీ, ఫ్యూచర్ ఎవరికి తెలియదు మిస్టరీ, టుడే ఈజ్ ఏ గిఫ్ట్. ఓన్లీ వర్తమానం సార్, వర్తమానం ఓన్లీ వర్తమానంలో ఉండాల, అంతే కదా సార్? సో అలా ఉన్నప్పుడు ఏమవుతుంది? మనకు నిశ్చలంగా ఉంటుంది మనస్సు. మనసు ఎప్పుడైతే నిశ్చలంగా ఉంటుందో మన లోపల ఆ గొప్ప కాంతిని చూడగలుగుతాం. మనం భగవంతుని చూడాలి అంటే ముందు మనస్సు నిశ్చలంగా ఉండాలి. అది జ్ఞానం ద్వారా వస్తుంది. సో ఆ జ్ఞాన ప్రకాశము, సత్య ప్రకాశము, అద్భుతమైనటువంటి ఆనందం మన లోపల చూసుకోగలిగేదాన్ని బృహత్ భాను అంటారు. థ్యాంక్స్ ఏంటంటే ఇవాళ ఆయన చెప్పిన బృహత్ అనే దానికి ఇక్కడ నేను యూజ్ చేసుకోగలిగాను. వండర్ఫుల్. నెక్స్ట్ ది ఆదిదేవ. ఆదిదేవ అంటే మొట్టమొదటి దేవుడు. ఇందులోపల ఇంకా వేరేది మనం చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు. ఎందుకంటే ఈ ప్రపంచం అంతా కూడా ఆయనతోనే స్టార్ట్ అయింది. ఈ ప్రపంచంలో సృష్టికి ఎవరు కారణమో ఆయననే కారణం. మొట్టమొదట పుట్టింది ఆయనే. అందుకే సహస్ర శీర్ష పురుష అందులోపల నుంచి స్టార్ట్ అయ్యాడు. ఆయన ప్రకారమే ఈ లోకాలన్నింటికీ కూడా కారణం ఆయననే. ఈ జగత్తుకు అంతటికి కూడా బ్రహ్మనే సత్యము. ఈ జగత్తులో ఉన్నదంతా కూడా ఆయన ఒక్కడే. కాబట్టి ఒకే ఒక దేవుడు, అనాది దేవుడు, మొదటి దేవుడు, ఈ సృష్టికి కారణమైనటువంటి వాడు అయినటువంటి ఆది దేవుడు. ఆది అంటే మొట్టమొదటి దేవుడు అని చెప్పేసి చివరిగా పురంధర. పురం అంటే పురములను ధరించిన వాడు. పురములను ధరించిన వాడు అని ఒక మీనింగ్ వస్తుంది. పురంధర అంటే ఇంకో మీనింగ్ ఏమొస్తుంది అంటే పురములను నాశనం చేసేవాడు అని కూడా మీనింగ్ వస్తుంది. పురంధర అంటే మన పురాలను, మన యొక్క శరీరములను ధరించిన వాడు. మన అన్ని రకాల శరీరాలను ధరించింది భగవంతుడే. పురము నవద్వారే పురే దేహి అంటాం. ఈ పురమును ధరించాము. ఈ పురం అంటే ఈ శరీరం. ఈ శరీరం అందుకే మనని పురుష అంటారు. పురీషయ అంటే మనము ఎందులో అయితే నిద్రిస్తామో, శయ అంటే నిద్రపోవడము, ఎందులో అయితే మనం ప్రతిరోజు నిద్రిస్తామో దాన్ని పురుష అంటారు. పురీషయ పురుష. సో కాబట్టి మనము ఈ శరీరంలోనే ఉంటాం ప్రతిరోజు, అందుకని మనని పురుషుడు అంటారు. ఈ పురుషుడు అనేటటువంటి దానికి ఇప్పుడు మనకి ఇక్కడ ఎందుకు వచ్చింది? ఈ పురములను ధరించినటువంటి వాడు ఎవరు? భగవంతుడు. నంబర్ 1. నంబర్ 2 ఏంటంటే ఈ పురంధర అంటే పురములను నాశనం చేసినటువంటి వాడు. ఎవరి పురాలను నాశనం చేశాడు అంటే మళ్ళీ ఇక్కడ వేరేది ఏమైతుందంటే విష్ణుమూర్తిది, శివుడిది కథ వస్తుంది. విష్ణుమూర్తి, బ్రహ్మ వీళ్ళందరి సహాయంతో మన శివుడు, మనం అందరూ ఉజ్జయిని వెళ్ళిన వాళ్ళు చూసుంటారు కదా, త్రిపురాసురులను చంపేస్తారు ఒక్కసారిగా. ఈ త్రిపురాసురులు ఎవరు? తారకాసురుని యొక్క కుమారులు. విద్యున్మాలి వాళ్ళు ఎవరైతే ఉంటారో ముగ్గురు, ఆ ముగ్గురు అన్నమాట. వీళ్ళందరూ ఎవరు? తారకాసురుని యొక్క కుమారులు. ఆ తారకాసురుని యొక్క కుమారులు ముగ్గురు ఏం చేస్తారంటే 3 రకాల పురాలు, ఒకడు బంగారం, ఒకడు వెండి, ఒకటి ఇత్తడి, 3 పురాలు ఉంటాయి. ఈ 3 పురాలు స్ట్రైట్ లైన్ లో ఉన్న ఒక కొద్ది క్షణంలో మాత్రమే 3ంటిని చంపబడతారు. దాంతో ఏమవుతుంది? వాళ్ళ సిటీస్ అన్ని కూడా కదులుతా ఉంటాయి, విమానాల రూపంలో కదులుతూ ఉంటాయి. దాంతో వాళ్ళు ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి జనాలని హింస పెడుతూ ఉంటారు. ఆ ముగ్గురు ఒకే లైన్ లో వచ్చినటువంటి టైం చూసుకొని విష్ణుమూర్తిని, బ్రహ్మదేవుణ్ణి, అగ్నిదేవుణ్ణి అందరి సహాయాన్ని తీసుకొని ఆయన ఒక బాణంగా తయారు చేస్తారు. ఒకళ్ళు రథంగా తయారవుతారు, ఒకళ్ళు అశ్వాలుగా తయారవుతారు. దేవతలందరి శక్తిని ఉపయోగించి ఈ త్రిపురాలను నాశనం చేసేటటువంటి వాడు పురంధరుడు. పురములను నాశనము చేసినటువంటి వాడు, త్రిపురములను నాశనము చేసినటువంటి వాడు. ఇది అర్థం కావాలని అడగండి ఒకసారి, ఎందుకంటే ఇంకొకటి మీనింగ్ కూడా ఉంది చెప్పాలి. హలో, లేవండి నిద్ర లేవండి ఫస్ట్ అందరూ. చాలా డీప్ గా నిద్రపోతున్నారు. త్రిపురాసుర సంహారం చేసిన వాడు అని చెప్పుకోవచ్చండి. అదే అదే త్రిపురాసురుల సంహారం చేసిన వాడు అంటే వారి పురములను నాశనం చేసిన వాడు. ఇక్కడ పురం ధరహ కాబట్టి వాళ్ళ పురములను నాశనం చేసిన వాడు. అది కరెక్ట్ మీనింగ్. ఇంకొక మీనింగ్ ఏంటంటే పురములను ధరించిన వాడు అనేది మొదటి మీనింగ్ తెలుసుకున్నాం. మనందరివి శరీరాలని పురములు అంటారు. ఈ పురములన్నింటినీ ధరించిన వాడు కాబట్టి పురంధరుడు. అది కూడా ఒక మీనింగ్. ఇంకొక మీనింగ్ చెప్పే ముందు ఏమైనా ప్రశ్న ఉంటే అడగండి. ఇంకొక మీనింగ్ ఏంటంటే త్రిపురాలు అంటే ఏంటి? త్రిపురాలు అనేటటువంటి వాటిని నాశనం చేసేవాడు. త్రిపురాలు అంటే ఏంటంటే మన జాగృతావస్థ, స్వప్నావస్థ, మన సుషుప్తావస్థ. ఇవాళ, రేపు, నిన్న
సృష్టి, స్థితి, లయ. ఈ మూడు ఇవన్నీ కూడా త్రిపురాలు అంటారన్నమాట. వీటన్నిటిని త్రిపుర విద్య అనేదైతే చెప్తామో అది త్రిపురాలు. సత్వరజస్తమ గుణాలు కూడా వస్తాయి. సత్వరజస్తమ గుణాలు వస్తాయి, 3 రకాల అగ్నులు వస్తాయి, ఇట్లా చాలా వస్తాయి. ఇవన్నింటినీ కూడా అతీతమైనటువంటి వాడు, ఈ మూడింటిని కూడా నాశనం చేసేవాడు. ఉదాహరణకి మనం తెలుసుకోవాల్సింది ఒక అదే ఇప్పుడు మనం ఇందాక తెలుసుకున్నప్పుడు, నెట్ పోనప్పుడు తెలుసుకున్నది ఏంటంటే, చూస్తాను లక్కీగా ఏమైందంటే నేను ఆడియో కూడా రికార్డ్ చేసే కాబట్టి, ఒకవేళ కనుక ఫస్ట్ రికార్డింగ్ రాకపోతే, నిన్న కూడా అదే ప్రాబ్లం అయింది, ఫస్ట్ 15 నిమిషాల రికార్డింగ్ రాలేదు, దాన్ని నేను ఆడియో ఫైల్ గా దాన్ని వీడియో ఫైల్ గా కన్వర్ట్ చేసి దాన్ని యాడ్ చేస్తాను. ఇవాళ కూడా ఒకవేళ రాకపోతే ఉన్న ఆడియో ఫైల్ నే వీడియో ఫైల్ గా కన్వర్ట్ చేసి పంపిస్తాను. నా ఫేస్ రాదు, ఆడియో మొత్తం వచ్చే అవకాశం ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో తెలియదు కదా. సో ఏది ఏమైనప్పటికీ కూడా మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, పురములను నాశనం చేసేవాడు. అంటే ఏంది, మన శరీరము అనేటటువంటి జ్ఞానం మనకు లేకుండా ఉండాలి. నేను శరీరం కాదు, నేను ఇది సూక్ష్మ శరీరం కాదు, నేను కారణ శరీరం కూడా కాదు. ఎప్పుడైతే ఈ మూడు నేను కాకుండా ఉంటానో అప్పుడు మాత్రమే నేను భగవంతుడి స్వరూపం అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఈ మూడు కాకుండా కారణ శరీరం కూడా మిగలద్దు. కారణ శరీరం ఎప్పుడు మిగులుతుంది, మనకి ఇంకా కూడా ఎంతో కొంత ప్రారంధం మిగిలినప్పుడు కారణ శరీరం మిగులుతుంది. కాబట్టి కారణ శరీరం కూడా వదిలేసినప్పుడు, సూక్ష్మ శరీరం అంటే మనస్సును వదిలేసినప్పుడు, స్థూల శరీరం అంటే ఈ శరీరాన్ని వదిలేసినప్పుడు, ఈ మూడు శరీరాలను నాశనం చేసేటటువంటి వాడు భగవంతుడు. అంటే మనకు కనుక ఎప్పుడైతే మోక్షం వస్తుందో
అప్పుడు ఇక 3 శరీరాలతో సంబంధం లేదు. మనకి జనరల్ గా ఏంది, కారణ శరీరమే కారణం. కారణ శరీరం ఒక విత్తన రూపంలో ఉంటుంది. ఈ విత్తన రూపంలో ఉన్నటువంటి కారణ శరీరం మనకు స్థూల సూక్ష్మ శరీరాలను, అంటే శరీరాన్ని మనసుని తయారు చేసేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి కారణ శరీరము ఎగిరిపోయింది, స్థూల శరీరం ఎగిరిపోయింది, సూక్ష్మ శరీరం ఎగిరిపోయింది, 3 రకాల శరీరాలు ఎగిరిపోయాయి. పురంధర, పురములను నాశనం చేసేటటువంటి వాడు. చాలా అద్భుతమైనటువంటి విషయాలను ఈరోజు మనం తెలుసుకున్నాము. ఇప్పటితోటి మనకు చాలా శ్లోకాలు అయిపోయాయి. మనము వీటన్నింటినీ కూడా రివిజన్ లోపల మళ్ళీ ఒకసారి చేసుకుందాం. ఎవరికైనా ప్రశ్నలు ఉంటే అడగండి. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ. అడగండి. క్లియర్ గానే ఉందా? సార్ జై శ్రీకృష్ణ సార్. ఇది ఒకటి మిస్ అయ్యాను సార్. బృహద్ దాకా విన్నాను. భాను కూడా ఒకే సూర్యుడు. ఆదిదేవ మొదటి దేవుడు. ఆదిదేవ అంటే ప్రథమ దేవుడు. పురందర అంటే ఎవరు? ఈ పురములను నాశనము చేస్తారు. ఈ పురములను నాశనం, పురములు అంటే ఏమిటి? శరీరమును నాశనం చేసేవాడు ఒకటి అర్థము. రాక్షసుల యొక్క 3 పురములను నాశనం చేసిన వాడు అనే ఒక అర్థము. తర్వాత ఇంకొకటి ఏంటి? ఈ జాగృత స్వప్న సుషుప్తావస్థలను నాశనం చేసేవాడు అనేది ఒకటి. తర్వాత మన శరీరాలన్నీ కూడా ధరించిన వాడు అనేది కూడా ఒకటి ఉంది. పురంధర అంటే శరీరాలను ధరించిన వాడు, శరీరాలను నాశనం చేసేవాడు. రాక్షసుల పురములను నశింపజేసిన వాడు అంటే ఆ త్రిపురములను నాశనం చేసిన వాడు అనేది ఒక మీనింగ్ అయితే, మన శరీరాలన్నీ ధరించిన వాడు భగవంతుడు అయితే, మన శరీరాలు స్థూల సూక్ష్మ కారణ శరీరాలను నాశనం చేసిన వాడు కూడా భగవంతుడే అనేటటువంటి అద్భుతమైనటువంటి విషయాలను తెలుసుకున్నాం. ఆత్మ సుఖము వీడి నీ ఆట కొరకు పాత్ర పోషణ చేసిది సూత్రధారి, విశ్రమించదని పాదం ఆశ్రయించి పరమ కరుణాంతరంగా పాండురంగా. జై శ్రీకృష్ణ. సో చాలా అద్భుతమైనటువంటి విషయాలు మనము తెలుసుకున్నాము. లక్కీగా రికార్డ్ అయినట్టుంది ఫస్ట్ పార్ట్. ఈ ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ 2 కూడా కలపాలి. నేను రెండింటిని కలిపి నేను పోస్ట్ చేయాల్సి వస్తుంది. 2 వీడియోలను కలిపి పోస్ట్ చేయాల్సి వస్తుంది. సో ఇట్ విల్ బి ఏ బిగ్ హెడేక్, బట్ స్టిల్ వి విల్ డూ ఇట్. ఓకేనా? జై శ్రీకృష్ణ. ఇంకేమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి. ఏమున్నా అడగండి, మొహమాట పడద్దు. మళ్ళీ మనకి ఇంకా కూడా కొత్తవి మనం అన్నింటినీ రివిజన్ చేసుకుంటాం మళ్ళీ ఒకసారి. నా వాయిస్ వినిపిస్తుందా? మళ్ళీ కట్ అయిపోయిందా? హలో హలో వినిపిస్తుంది సార్. వినిపిస్తుంది సార్. క్లియర్ గా ఉంది. సో ఈ విధంగా మనము చాలా గొప్ప శ్లోకాలు తెలుసుకున్నాము. ఇక ఇప్పుడు 34 అయిపోయినట్టున్నాయి శ్లోకాలు. ఇక మనకు ఈ అన్ని నామంలను చక్కగా మనం రివిజన్ చేసుకోండి. మీరు వీలైతే రేపు మధ్యాహ్నము, మీకు రేపు కుదరదు కాబట్టి సరే సండే నాడు మధ్యాహ్నము ఒక స్పెషల్ క్లాస్ పెట్టుకొని రివిజన్ చేసుకోండి. ఓకేనా? నాకు సండే నాడు RSS పని ఉంది. సో కాబట్టి నేను మధ్యాహ్నం జాయిన్ అవ్వకపోవచ్చు. సండే నాడు వీలుంటే నేను లింక్ పంపిస్తాను. అందరూ మీరు జాయిన్ అయ్యి చక్కగా రివిజన్ చేసుకోండి. ఎన్ని వీలైతే అన్ని. మంచిగా ఇంతమంది ఉన్నారు కాబట్టి కనీసము కొంతమంది ప్రాక్టీస్ చేసుకున్నా చాలు. ఎందుకంటే ఈ నామములే మీకు అన్నిటికీ, ఇంకా మీరు లలిత సహస్రనామం వెళ్ళండి, ఇంకే సహస్రనామం, శివ సహస్రనామం వెళ్ళండి, ఇంకెక్కడికన్నా వెళ్ళండి, మళ్ళీ ఇవే పేర్లు రిపీట్ అవుతూ ఉంటాయి. ఎక్కడో ఒక చోట మీకు ఆ ధాతువులను గుర్తుపట్టినాయి. వృష అనే ధాతువు రాగానే ఓ ధర్మం నాకు గుర్తు. స్కంద ఎండబెట్టేవాడు అయిపోయింది. మనం ఇది ఆదిత్య హృదయంలో కూడా వాడుకోవచ్చు. వాసుదేవ అందరి హృదయాలలో ఉండేవాడు. ఆదిదేవ మొదటి దేవుడు, ఆది మొదటి. ఇట్లా మనకి ఏంటంటే ఆ పదాలను ఎక్కడో ఒక చోట మనం వాడుకోగలిగేటటువంటి అవకాశం ఉందన్నమాట. కాబట్టి ఎవ్వరూ కూడా ఈ పదంలని మీ ఏదో క్లాస్ లో చెప్పారు కదా అని అనుకోకుండా చక్కగా మొత్తాన్ని జ్ఞాపకం ఉంచుకోండి, రివిజన్ చేసుకోండి. అందరూ కూడా సరైనటువంటి సాధన చేస్తారని, ఆలోచన ద్వారా భగవంతుడిని అందుకుంటారని ఆశిస్తూ ఈరోజు ప్రవచనం ముగించుకుంటున్నాం. రేపు రాత్రి యక్ష ప్రశ్నలలో తర్వాతి శ్లోకాన్ని మనము తెలుసుకుంటాము. అత్యద్భుతమైనటువంటి తత్వజ్ఞానంలో ఉన్నటువంటి యక్ష ప్రశ్నలలో మరింత గొప్ప విషయాలను రేపు రాత్రి 9 గంటలకు తెలుసుకుందాము. అంతవరకు కూడా శుభరాత్రి, శుభం భూయాత్. జై శ్రీకృష్ణ అందరికీ. జై శ్రీకృష్ణ సార్.